నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందా? బయట వరకు వినబడుతుందా? బయట వరకు. ఓకే, సరే. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. యవనస్తుల సదస్సులు, ప్రత్యేకించి యవనస్తులు మాత్రమే కేంద్రీకరించి మాట్లాడవలసిన సదస్సు. పెద్దవారు కూడా ఉన్నారు, మీరు కూడా శ్రద్ధగా వినండి. మనందరికీ ఉపయోగకరమైన కొన్ని సంగతులు మనం చూద్దాం. జస్ట్ నేను రెఫరెన్స్ ఎక్కువ తీయను, ఒక స్టోరీని మాత్రం మీ కాళ్ళ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో చాలా వ్యక్తులు మన జీవితం అలా తారసపడుతూ ఉంటారు, కానీ బైబిల్లో ఉన్న జీవిత చరిత్రలు మాత్రం ప్రత్యేకమైన జీవిత చరిత్రలు మనకు కనబడతాయి. అందులో ఈ వ్యక్తి చూస్తే ఇంత ఖచ్చితంగా సొసైటీలో ఎవరైనా బతకగలరా, అలాంటి వ్యక్తులు బైబిల్లో కనబడతారు. మిస్టర్ ఆనెస్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ హ్యాండ్సమ్. ఒక్కటి కాదు, ఆ వ్యక్తికి ఈ క్వాలిటీ లేదనడానికి లేదు, అన్ని క్వాలిటీస్ ఆ వ్యక్తికి ఉంటాయి. ఏ సదస్సులైనా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఉండడం, ఏ జనరేషన్కైనా ఆయన సవాల్ చేస్తాడు ఆయన. అందుకే ఆయనను గూర్చిన పేర్లు పెట్టుకోవడానికి కూడా యవనస్తులు ఎక్కువ ఊగిసలాట్లాడతారు. ఆయన పేరు యోసేపు. మీరు గమనించండి, మనలాంటి యంగేజ్లు ఉన్న అబ్బాయి ఆయన, మనలాంటి యుక్త వయసులో ఉన్నవాడు. అలాంటి వయసులో ఉన్న ఆయన తప్పులు చేయడానికి ఎన్ని సాకులైనా చెప్పుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. చాలామంది తప్పు చేసిన తర్వాత ఎందుకు చేసేవారు అని అడిగితే దానికి కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలు యోసేపు చెప్పుకోవాలంటే 70 కారణాలు ఉన్నాయి యోసేపు. ఎన్ని కారణాలు ఉన్నా ఒక్క తప్పు అయినా చేశాడా? చేయలేదు. నెక్స్ట్, వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా బాగుందంటే ఒక్కరు బాగాలేదండి వాళ్ళ ఫ్యామిలీలో. 14 సంవత్సరాలు రెండో భార్య కొరకు వాళ్ళ నాన్న ఊడి చేశాడంటే వాళ్ళ నాన్నగారు ఎలా ఉందో మీకు అర్థమవ్వాలి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? 20 సంవత్సరాలు భార్య లేదా భార్యల కొరకే తన జీవితం అయిపోయిందంటే వాళ్ళ నాన్నగారి యొక్క లైఫ్ స్టైల్ ఉందో మీకు అర్థమైపోవాలి. 2, చిన్న వయసులోనే మదర్ను పోగొట్టేసుకున్నాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాలు 2 అమ్మాయిల కోసం లేదా 2 స్త్రీల కొరకు తన జీవితాన్ని పెట్టుబడి పెట్టాడు. ఇంకా ఏముంది తన జీవితంలో అంటే వాళ్ళ అన్నయ్యలు, ఒక్కడ తినమైన వాళ్ళు లేడండి వాళ్ళ అన్నయ్యలు. ఒకడికి ఏమో వావి వరుసలు ఉండవు, ఒకడికేమో ఎంతసేపు కత్తులు నూరుతుంటాడు, మరొకడేమో బాధ్యత ఉండవు, మరొకడేమో అతని పేరు విచిత్రంగా ఉంటుంది, కట్లపాము అని అర్థం వచ్చే పేరు ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో ఇలా బాగున్నారని చెప్పండి. అందుకే నేను అంటున్నాను, యోసేపు చెడిపోవడానికి పుష్కలంగా కారణాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారికి డబల్ స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీని ఇన్స్పైర్ చేసుకున్న అడిగేవాళ్ళు లేరు. వాళ్ళ నాన్నగారు చేసిన పని లాంటి పనులు ఆయన చేస్తే అడిగేవాళ్ళు ఎవరు? వాళ్ళ నాన్న అడగగలడా? తిరగేసి అడుగుతాడు, మరి నువ్వు చేసింది ఏంటి అని అడిగితే. వాళ్ళ నాన్నగారిని బట్టి కారణాలు ఉన్నాయి, కానీ తప్పు చేయలేదు. వాళ్ళ అన్నయ్యలు వావి వరుసలు లేవు, వాళ్ళ పెద్దోళ్ళు చేస్తున్నారని ఆ వ్యక్తి చేయలేదు. లేక ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చెల్లి, ఆ పిల్ల పేరు దేనా. ఆ పిల్ల ఏమైనా కుదురంగా ఉందా? అనవసరమైన కొత్త స్నేహాలు చేసి ఆ స్నేహాలు జొలిగిపోయి లేని కుంపడ తెచ్చి ఇంట్లో పెట్టింది. అమ్మాయి వల్ల 2 ఊర్లు నరుక్కునే పరిస్థితి వచ్చింది. ఒక్కరు బాగున్నారని చెప్పండి, ఆ ఇంట్లో ఒక్కరు కూడా లేరండి. అందుకే కారణాలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే యోసేపుకున్నన్ని కారణాలు ఇంకెవరికి ఉండవు. అన్ని కారణాలు చెప్పుకోవడానికి ఆయనకున్న ఒక్క తప్పు కూడా చేయలేదు. అందుకే మిస్టర్ పర్ఫెక్ట్ ఆయన, హానెస్ట్ ఆయన. ఒక్కటి కాదు, ఆయన గూర్చి మాట్లాడు మొదలెడితే ఇలాంటి కుటుంబంలో పుట్టి ఎలా ఉన్నాడు, ఎంత వజ్రంలా బతికాడు అబ్బాయి అంటే అదే ఆయనలో ఒక ప్రత్యేకత ఏదో ఉంది. ఆ ప్రత్యేకతే ఆయన ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏముంది అంటే తనను తాను ప్రేమించుకుంటాడండి యోసేపు. బాగా వినాలి. దేవుని విడిచి మనం ప్రేమించుకోవడం పాపమేమో కానీ
దేవుడిచ్చిన జీవితాన్ని కాపాడుకుంటూ మనల్ని మనం ప్రేమించుకోవడం తప్పేమీ కాదు. దాన్నే లవ్ హిమ్సెల్ఫ్ అంటారు. మనల్ని అంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం ప్రేమించుకోవడం. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. వాళ్ళ నాన్నగారు విచిత్రమైన రంగురంగుల బట్టలు, అదే క్లాతులన్నీ కలిపి ఒక డ్రెస్ తయారు చేసి యోసేపుకి ఇచ్చాడు. తెలుసు కదా స్టోరీ. వేసుకోవడానికి ఏమైనా సిగ్గుపడ్డాడండి? ఇప్పుడు మనం మంచి బట్టలు వేసుకోవాలంటే మన పక్కన వాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకున్నప్పుడే వేసుకోగలం. మనం అందరూ మురికి బట్టలు వేసుకున్నప్పుడు మనం మంచి బట్టలు వేసుకోవాలంటే ఎక్కడ కొంచెం మన మంచి బట్టలైనా మనం సిగ్గేసినట్టు ఉంటుంది. ఎందుకంటే కొంచెం తెలియకుండానే మనం పోజు కొడుతున్నామన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. యోసేపు గారు చూడండి, వాళ్ళ చుట్టూ వాళ్ళ అన్నలు మాసిన గడ్డాలు, మాసిన వస్త్రాలు, ఇలాంటివన్నీ వేసుకున్నా కానీ తన జీవితాన్ని మీరు చూడండి, ఆ వస్త్రం వేసుకుని మురిసిపోయాడట. వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ని వేసుకుని చాలా మురిసిపోతున్నాడు. ఎంత చక్కగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే తనకు అర్థమవుతుంది, నేను ప్రత్యేకమైన వ్యక్తిని. అంటే తన జీవితం ఏంటో తనకు అర్థమవుతుంది. దేవుడు ఊరకే తను పుట్టించలేదని తనకు తెలుసు. తన లైఫ్ చాలా చాలా విచిత్రంగా జర్నీ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళ నాన్నకి 20 సంవత్సరాలు ఊడిగం చేసే పరిస్థితి ఉంది. వాళ్ళ అన్నయ్యలు ఒక్కరికి సాక్ష్యం లేదు. వాళ్ళ చెల్లి సరి అయిన స్థితిగతులు లేవు. ఇలాంటి కాపురంలో పుట్టిన ఆయన ఎంత చెడిపోవచ్చు, చాలా చెడిపోవచ్చు. మరి ఎందుకురా నువ్వు సరిగా చదువుకోలేదంటే ఈ పోటుగాడు అంటాడు, నేను ఇంట్లో పుట్టానండి, వేరే ఫ్యామిలీలో పుట్టుంటే ఎరగ చదివేద్దని నేను అంటాడు. నీకు ఇక్కడ తెరం లేనప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా నీకు తెరం ఉండదు, నీకు గుర్తుపెట్టు. చాలామంది కుర్రగాళ్ళు ఏమంటారంటే అనవసరంగా నేను యానంలో పుట్టానండి, లేదంటే ముంబైలో పుడితే ఎరగదిద్దానండి. అంటే ముంబై పోయి ఏం చేస్తావు? తడిగొడ్లు వేస్తావా? ఏం చేస్తావు? నీకు ఇక్కడ తెరం లేనప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా చెప్పండి, నీకు తెరం ఉండదు. నీ ఫ్యామిలీ నువ్వు ఎందుకు వంక పెడుతున్నావు? యోసేపు చూడు, తన ఫ్యామిలీలో ఎన్ని వంకలు ఉన్నాయి, ఎన్ని మైనస్లు ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి. ఒక్క లోపాన్ని బట్టి నా జీవితం ఎలా అయిపోయిందని ఒక్క కారణం ఎప్పుడైనా అబ్బాయి చూపించాడా? క్వైట్ ఆపోజిట్ ఏంటి చెప్పిన, లైఫ్లో సక్సెస్ అంటే ఏంటో చూపించాడు. తన జీవితంలో ఆ వయసులో ఎవరు తినలేని గాయాలు తిన్నాడు. అన్ని గాయాలు తిన్నా ఎలా నిలబడగలిగాడు? తన లైఫ్లో ఒక డ్రీమ్ ఉంది. తన జీవితంలో ఒక కళ కంటున్నాడు. ఆ కళ పగట కళ కాదు, ఆ కంటున్న కళ అది గాలి కళ కాదు. లైఫ్లో సీక్రెట్ ఏంటో, సక్సెస్ ఏంటో, విజయం ఏంటో చూపించి ఒక కళ కంటున్నాడు. ఎప్పుడు ఒక కళ కంటున్నాడు. కళలో సెక్టార్స్ మారొచ్చేమో కానీ, కళలో కోణాలు మారొచ్చేమో కానీ, కళ సారాంశం ఒకటే, జీవితంలో ఎదుగుతాను, నా ముందున్న మా అన్నీలు కూడా నాకు సాష్టాంగ పడతారు. ఇది పొగర కళ కాదు, జీవితానికి డెఫినేషన్ ఇచ్చే ఒక డ్రీమ్ ఉంది ఆయనకి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా మీ లైఫ్లో ఇలాంటి డ్రీమ్ ఉందా? మా ఊరు లేచి నిలబడాలి, నేను వస్తే అని అలాంటి డ్రీమ్స్ మీకున్నాయా? లేదా ఇలాంటి ప్రశ్న నేను అడుగుతున్నప్పుడు మీకు నవ్వు వచ్చేస్తుందా? పెద్ద ప్రశ్న అడుగుతాను చెప్పండి. దేశానికి ఒక పెద్ద అధిపతిని అయిపోవాలన్నంత డ్రీమ్ ఎప్పుడైనా ఉందా? కొంచెం గ్రావిటీ తగ్గిస్తున్నాను. రాష్ట్రానికి అధిపతి అయిపోవాలన్నంత డ్రీమ్ మీకేమైనా ఉందా? కొంచెం గ్రావిటీ తగ్గిస్తున్నాను. జిల్లాకే అధిపతి అయిపోవాలన్నంత డ్రీమ్ మీకుందా? కొంచెం గ్రావిటీ తగ్గిస్తున్నాను. మండలానికి కొంచెం గ్రావిటీ, తాలూకా, గ్రామం ఇంకా తగ్గిస్తున్నాను. కనీసం మీ ఊరు, కనీసం మీ వీధి, కనీసం మీ ఇల్లు, కనీసం మీ చర్చ్ అని అడుగుతున్నాను. మీకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీకు నవ్వు వస్తుంది అంటే మీరు సీరియస్గా తీసుకోండి. నీ లైఫ్ నీకే నవ్వు వచ్చేలా ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు దేశాన్ని ఏలగలవా అని నిన్ను ఒక ప్రశ్న ఇస్తున్నప్పుడు నీకు నవ్వు వస్తుందంటే నీ మీద నీకే కాన్ఫిడెంట్ లేదు. కనీసం మీ ఊరినంటే నీకే ప్రశ్న నవ్వు వచ్చేస్తుందంటే ఆ ప్రశ్నకి అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా? అసలు మీ వీధికి నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండలేవా? మీ ఊరికి ఒక రోల్ మోడల్గా ఉండలేవు? కనీసం మీ ఇంటికి మా కుర్రోడు ఉంటే చాలండి మొత్తం మా ఇల్లు నడిపేస్తాడా? కనీసం మీ ఇంటి వారు చెప్పుకోగలరా? చర్చ్ లీడ్ ఉంటే చాలండి చర్చ్ చక్కగా రన్ అయిపోద్దని మీ చర్చ్ నిన్ను బట్టి భరోసా ఇవ్వగలదా? ఈ ప్రశ్నలు ఏవి నీకు మ్యాచ్ అవ్వకపోతే ఈ మాట నేను అనకూడదు, నీ దృష్టికి నువ్వే వేస్ట్ గాళ్ళ కనబడుతున్నా, గుర్తుపెట్టుకో.
లైఫ్లో ఊరకే సక్సెస్ అవ్వరు. మనం అనుకుంటాం జీవితంలో ఎదగడం అనగానే చక్కగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం అనుకోండి. నీ బొంద డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం కాదు, డ్రెస్ మెయింటైన్ చేయడం కాదు, సొసైటీలో నీకంటూ ఒక స్టేటస్ ఉండాలి. బాగా అలవాటు అయిపోయింది చెప్పిన పెడుతున్నారు స్టేటస్లు, తెగెట్టేస్తారు స్టేటస్. సాయంత్రానికి ఆ యానం కొట్టుకెళ్ళడం, అక్కడ ఫోటో దిగడం, అదొక స్టేటస్ పెట్టడం. ఈ రోడ్డు మీద నిలబడడం, అక్కడ ఫోటో దిగడం, ఇది స్టేటస్ పెట్టడం. నేను అడుగుతున్నాను, వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కాదు అయ్యా. మళ్ళీ అడుగుతున్నాను, వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కాదు, సొసైటీలో నీకున్న స్టేటస్ ఏంటి? వాట్సాప్ స్టేటస్లు పెడతావు, ఎవడైనా పెడతాడు వాట్సాప్ స్టేటస్లు. నీ స్టేటస్ ఏంటి? నీ లెవెల్ ఏంటి దేవుడు నీకు ఇచ్చింది? ₹10 ఖర్చు లేని ఫోటోలు పెట్టి సాయంత్రానికి అడిగేమంట, అవతలకి ఇంకా ఖాళీగా ఉన్నారులో అంది. వాళ్ళు నీ స్టేటస్లు చూసి వాళ్ళు ఇంకా ఖాళీ, వాళ్ళు నీ స్టేటస్లు చూసి నీకు లైక్ చేసి షేర్ చేసట, ఒక కామెంట్ ఇచ్చారట. అది చూసి నువ్వు మురిసిపోవడం. రూపాయి ఉపయోగం ఉందా దానివల్ల? రూపాయి ఉపయోగం ఉందని అడుగుతున్నాను నేను. వాట్సాప్లో స్టేటస్ మీద సర్వే తీస్తారు ఈ మధ్య, మీరు చూసారు లేదో, ఎవడు వాట్సాప్లో స్టేటస్ ఎక్కువ పెడతాడంటే పని పాట లేని స్టేటస్లు ఎక్కువ పెడతారు. వాట్సాప్లో స్టేటస్ ఎవరు ఎక్కువ పెడతారంటే గాలి అందరూ స్టేటస్ పెడతారు. మరి ఎప్పుడు స్టేటస్ పెడితే ఇంటెలిజెన్స్ అట, ఎప్పుడో రేరుగా ఎప్పుడో పెడతారట స్టేటస్. నేను అడుగుతున్నాను, నువ్వు డైలీ పెడతాడు, నువ్వు ఇంటెలిజెంట్ కాదు చెప్పు. ఇంటికి పనికిరానోడు నువ్వు డైలీ పెడతావు, నీకు పనేమీ లేదు, నీకు స్టేటస్లు పనే. ఆ రోడ్డు మీద కూర్చుంటారండి కొంతమంది, ఇలా కాళ్ళు పెట్టుకుని కూర్చోవడం ఒకడు, ఇలా కూర్చోవడం ఒకడు, ఇలా కూర్చోవడం ఒకడు, బైక్ మీద కాలేండి. నీ పోజులు, నీకు ఈ పోజులు ఇవ్వడానికి జీవితం అంతా అయిపోలో ఉంది. నేను అడుగుతున్నాను, జీవితంలో నీకు డ్రీమ్ ఏమీ లేదా? 2GB 5GB వాడేస్తున్నాను అడుగుతున్నాను. నెట్టతోనే లైఫ్ అంతా అయిపోతుంది. జీవితంలో నీకు డ్రీమ్ లేదా? చదువుతున్నావు, నేను అడుగుతున్నాను, ఈ చదువుని ఇది బెస్ట్గా చదవాలని ఒక డ్రీమ్ లేదా? ఈ మాట అంటున్నాను, నేను ఇబ్బంది పడకండి. అంతంత మాత్రమే మన దిగు తరగతుల్లో చదివేసి, అంతంత మాత్రమే సరిగా చదవరండి. మన దిగు తరగతుల్లో కూరగాయలు, మన తరగతుల్లో కూరగాయలు సరిగా చదవరు. అంతంత మాత్రమే చదివేసి ఏదో పెద్ద కొడుకు కాపరాన్ని దిద్దుతున్నాను అన్నట్టుగా ఇది పెయింటింగ్లు వేయడానికి వెళ్తాడండి వీడు. నేను అడుగుతున్నాను, నీ చదివేది రా అని అడుగుతున్నాను. నీ పెయింటింగ్లు ఎవడేమన్నాడు? నీ చదివేది గాలి కొదిలేసి ఇంటర్మీడియట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెయింటింగ్లు వేయడానికి వెళ్తాడు. నేను నన్ను పెయింటింగ్లు వేయడాక నువ్వు పుడతా, మీ అమ్మ నాన్న నువ్వు పెయింటింగ్లు వేస్తానని చెబితే ఆ 10th క్లాస్ కూడా చదివించడం మానేద్దరు కదా. అడుగుతున్నాడు, ఒక్క పని తినంగా చేరు పైపచ్చిగట్టు చెప్పిన ఏదో సాధించాలంటే ఇప్పుడు అంతా కాలు చేయి ఆడుతుంది కాబట్టి పెయింటింగ్లు వేస్తే చక్కగా ఏదో పని చేసి, చిన్న పని చేసిన ఏదో లైఫ్లో ఏదో సాధించాలని ఫీలింగ్ ఉంటుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో ఏం కోల్పోయి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నీకు లైఫ్ అర్థమవుతుంది. అది అందుకంటుంది బైబిల్, నీ లైఫ్లో యోసేపు లాంటి వాళ్ళని చూసినప్పుడు నీకు సక్సెస్ అవ్వడానికి ఒక డ్రీమ్ అంటూ ఏమీ లేదా? అరే ఇలాంటి డ్రీములు నీకు ఉన్నాయని అడిగితే నీకు నవ్వు వస్తుందంటే నీ జీవితం నీకు అంత నవ్వులాటగా ఉందా? నీకు ఈ ప్రశ్నలు నీకు సీరియస్గా అనిపించట్లేదా? దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, యోసేపు లైఫ్ని చూడండి. వాళ్ళ నాన్నగారు అంత అనుకూలమైన సాక్ష్యం లేదు ఆయనకి, సగ జీవితం. వాళ్ళ అమ్మగారికి చాలా పొగరు, ఆమె చనిపోయింది. వాళ్ళ అమ్మ పెద్దమ్మ, ఆవిడకి కూడా అంత బాండింగ్ లేదా ఆయనకి ఆవిడకి. వాళ్ళ అన్నీలు అంత రమ్యంగా ఏం చూడరు. అక్కడ వరకు ఎందుకండి, వాళ్ళ అన్నీలు ప్రతిసారి ఆ అబ్బాయిని చూసి ఏడ్చారు. కళ వచ్చేదట, అబ్బాయి కళ వచ్చినప్పుడల్లా ఈ కుర్రోడు ఏటో కుదురు లేకుండా కళ అన్నీలకి చెప్పేవాడు. అనిరే కళ వచ్చిందిరా అనేవాడు. ఏం కలరా అని అడిగితే ఒక పన్ను నిలబడిందిరా, మిగిలిన 11 పనులు లేదా 12 పనులు లేదా పెద్ద 2 పనులు, ఈ పనులన్నీ కలిసి నిలబడిన పనికి సాష్టాంగం పడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందండి? టెంపర్ లెగిసిపోయింది వాళ్ళకి. ఒరే ఆ కళలో కంటెంట్ నీకు అర్థమైందో లేదో కానీ మాకు అర్థమైంది అంటే మేము నీకు సాష్టాంగం పడతామా అని అడిగా. ఏమో కళ కంటెంట్ ఏంటి నాకు తెలియదు కానీ నాకు ఒకటైతే అర్థమవుతుంది, నాకు అందరూ సాష్టాంగం పడతారు అన్నట్టు. మరో కళ వచ్చిందట. ఆ కళ ఏంట్రా అని అడిగితే నక్షత్రాలన్నీ మరో నక్షత్రానికి సాష్టాంగం పడుతున్నట్టున్నాయట. ఈ డ్రీమ్లో ఎక్స్ట్రీమ్ ఏంటి తెలుసా? చంద్రుడు సూర్యుడు కూడా సాష్టాంగం పడతారు. ఈ కళలన్నీ వింటున్నప్పుడు వాళ్ళు అంటున్నారట, అరే ఇదేంట్రా నీకు ఇవేంట్రా అని అడిగితే వాళ్ళందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. అంటే తన లైఫ్లో ఒక టార్గెట్ ఉంది, తన లైఫ్లో ఒక డ్రీమ్ ఉంది, తన లైఫ్లో ఒక గోల్ ఉంది, తన లైఫ్లో ఒక విజన్ ఉంది. ఒక కళగా అంటున్నాడు.
మిమ్మల్ని అడుగుతున్నాను నేరుగా, తమ్ముళ్ళని అన్నయ్యల్ని, మీకు ఎలాంటి కళలు వస్తున్నాయి? ట్రాన్స్ఫారం పేలిపోతున్నట్టు, గాలి గట్టిగా వేస్తూ, నేను అడుగుతున్నాను మీకు ఎలాంటి లైఫ్లో డ్రీమ్స్ ఏంటో చెప్పినా అందరూ ఆయనకి సలాం కొడుతున్నారట. సలాం అంటే ఆయన లైఫ్లో ఎంత బ్రైట్గా ఉన్నాడు చూడండి. ఆయన డ్రీమ్ వరకే రాలేదు, నమస్కారం చేస్తున్నారు. తన అన్నయ్యలు కూడా, వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆయనకి సలాం చేస్తున్నారంటే ఎంత లైఫ్, ఎంత మీ డ్రీమ్స్ ఏంటంటే గాలి కళ వస్తున్నాయా? మరి ఏమొస్తుందండి అడిగితే అన్నాడు, ఆ మూడు ఇద్దరు డ్రైనేజ్ బట్టి సిగ్నల్ దగ్గర నిలబడతారు. అయ్యే పావిడ ఇయ్యకు నువ్వు ఏ కళ వచ్చినట్టు ఇవే కళలు జీవితంలో నీకు ఏ కళ వచ్చినట్టే బైక్ మీద తిరుగుతున్నట్టు. ఇప్పుడు బైక్ కళే, ఒకడికి బైక్ మీద తిరుగుతున్నట్టు, ఒకడికి అమ్మాయితో తిరుగుతున్నట్టు, ఒకటి రకరకాల కళలు నడుతున్నాను. ఈ కళలు మన జీవితాన్ని బాగు చేయవండి. కళ అంటే అది కాదు, కళ అంటే అది కాదు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హానర్ చేసేంత సక్సెస్ కళలు నువ్వు కనగలుగుతున్నావా? ఇవి పగటి కళలు కాదు, జీవితాన్ని సెట్ చేసేసే కళలు, జీవితాన్ని సరిచేసేసే కళలు. కళల కనడం, మళ్ళీ చెప్తున్నాను, కళల కనడం తప్పు కాదు. ఆ కళలు దేవునితో ముడిపడి ఉండకపోతే ఆ కళ తప్పు అవుద్ది. యోసేపు కళ వచ్చింది కాదు, దేవుడే ఆ కళలు ఇస్తున్నాడు. యోసేపు యొక్క కళలోనికి ఆ కళలు, ఆ దర్శనాలు లేదా ఆ డిజైర్స్, ఆ కోరికలు ఎవరు ఇస్తున్నారంటే దేవుడే ఇస్తున్నాడు. తన జీవితానికి ఆ కళలు ఒక్కొక్కటిగా ఇస్తున్నాడు. ఒక్కొక్కటిగా వస్తున్న తన జీవితంలో ఆ కళలన్నీ సక్సెస్ వైపుకు మార్గాలు తీస్తున్నాయి. మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, మంచి కళలు నెరవేరాలంటే పూల మార్గంలో ఉండదండి. మరి ఎలా ఉంటుంది చెప్పండి? రగడ రగడ రగడ, జీవితంలో రగడ స్టార్ట్ అవుతుంది. ఎంతగా అంటే ఇంక నీ లైఫ్ అయిపోయింది అన్నంత చావంచుకెళ్ళేంత వరకు ఆ కళలు సక్సెస్. అంటే దేవుడే కొన్ని పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తాడంటే నీ టార్గెట్ ఏంటో నీకు చూపించేలా, నీ టార్గెట్ ఏంటో నీకు అర్థమయ్యేలా, నీ టార్గెట్ ఏంటో నీ కళ్ళకి అర్థమయ్యేలా కొన్ని చేదైన అనుభవాలు గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. యోసేపుని అలాగే నడిపించాడు. తన జీవితంలోకి ఆ అనుభవాలు లేకపోతే తన జీవితంలో ఆ సక్సెస్ రాదండి. కొన్నిసార్లు మనకి ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితులు ఏంటో మనకు అర్థం కావు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు అది జరగకపోతే ఈ రోజు నా లైఫ్లో ఎంత సక్సెస్ ఉండదని ఒక రోజు మనం చెప్పుకుంటాం. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఆమెకి జీవితం అంతా కష్టాలు అయిపోయినాయి. తన కష్టాల కన్నీళ్ళ పరిస్థితుల్లో జీవితం వాళ్ళ ఆయనతో చాలా గొడవలు వచ్చేసినాయి. తర్వాత వాళ్ళ అత్తగారితో గొడవలు వచ్చేసినాయి. లైఫ్ అంతా కోట్ల చుట్టూ తిరగడమే అయిపోయిందండి. జీవితం అంతా కోట్ల చుట్టూ తిరిగి సుమారు 10 సంవత్సరాల పైనే తన జీవితం అంతా కోట్ల చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు తనకు అర్థమైంది, కోర్టులో ఎలాంటి లైన్స్ ఉంటాయో, కోర్టులో ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో, కోర్టు కేసు ఎలా వాదించాలో, కోర్టు విషయం మెడకు చుట్టుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేయాలో, మనం జెన్యూన్గా ఉన్నామని ఎలాంటి విట్నెస్లు బయట పెట్టాలో, ఇవన్నిటి విషయంలో తనకు అనుభవం వచ్చేసింది. ఆ రోజు నిర్ణయించుకుంది, భర్త వల్ల దెబ్బతిన్నాను, భార్య వల్ల దెబ్బతిన్నాను, కుటుంబం వల్ల నా కుటుంబాన్ని వదిలేసుకొని అత్తంటి కుటుంబమే నా కుటుంబాన్ని వచ్చాను, వీళ్ళ వల్ల చివరికి కోర్టుమయం అయిపోయింది నా జీవితం అని ఆ రోజు నిర్ణయించుకుంది. 10 సంవత్సరాలు తన అనుభవంలో నుంచి లాయర్ చదివేసిందండి. ఇంకా 10 సంవత్సరాలు తన అనుభవంలోంచి లాయర్ చదివే తర్వాత ఒక బెస్ట్ లాయర్ అయిపోయింది ఆ ఏరియాకి. ఆ లైఫ్లో బాగా వినాలి, తన లాంటి బాధలు ఎవరికైనా వస్తే 10 సంవత్సరాల్లో తేలని కేసులు బాగా వినాలి, 10 సంవత్సరాల్లో సొల్యూషన్ దొరకని కేసులకి 5 నిమిషాల్లో డీల్ చేయడం మొదలెట్టింది. ఎందుకంటే తన చేదైన అనుభవం చెప్పండి తన జీవితానికి సక్సెస్ అంటే ఏంటో నేర్పించింది. కొన్నిసార్లు మన జీవితంలో ఇవన్నీ మనకి పూల మార్గాలుగా అనిపించు, అవి ముళ్ళ మార్గాలుగా అనిపిస్తాయి. ఆ ముళ్ళ మార్గాలు కూడా మన జీవితానికి ఒక చక్కటి విజయానికి మార్గం వేస్తాయి. మరలా 10 సంవత్సరాలు ఒక ఆయన గోల్ పెట్టుకున్నాడు, తాపి పని చేస్తాడు,
తాపి మేస్త్రికున్న ఆయన గోల్ ఏంటో తెలుసా? ఎట్లయినా సరే నా జీవితంలో ఒక అనాథాశ్రమం కట్టాలనుకున్నాడు అంతే. తాపి మేస్త్రికి అనాథాశ్రమం కట్టడం అనేది పెద్ద గోలా చిన్న గోలే చెప్పండి? పెద్దది. దాని కొరకు రూపాయి 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 దాసి 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 కొన్ని సంవత్సరాలు దాసి 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 తన డ్రీమ్ నెరవేర్చేశాడు. నేను మళ్ళీ అడుగుతున్నానండి, ఊరకే జీవితం ఎదగమండి. అలా సిటికేస్తే రాత్రికే లైఫ్ మారిపోదు. నీకు వచ్చే కళ కొరకు అవి ముళ్ళ మార్గాలైనా నువ్వు ఎవరు రెడీగా ఉండాలి, ఎవరు రెడీగా. ఎలాంటి పరిస్థితి అయినా నేను ఈ డ్రీమ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగా ఉంటాయి. మన జీవితంలో ఎదగాలన్న స్థితికి పూర్తిగా ఆటంకాలుగా ఉంటాయి. మన జీవితం ఎలా అయిపోతుందని కొన్నిసార్లు ప్రశ్నార్థంగా అయిపోద్ది. కానీ నీ లైఫ్లో ఒకటి ఉంటుంది చూసావా, నీ డిజైర్ ఉంది చూసా, దాన్ని వదలకూడదు. అంటే నువ్వు గోతులో పడినా, నియ్యిలో పడినా, మట్టి మార్గాల్లో పడినా, ముళ్ళ పొదల్లో పడినా, ఎక్కడ పడినా నీ జీవితంలో ఒకటి వదలకూడదు. ఇది నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుందో తెలియదు, కానీ నెరవేరుతుంది. ఆ నెరవేరుతుందని దేవుడు నీకు చెప్పేంత వరకు దాన్ని పట్టుకున్న వాళ్ళ నడవాల్సిందే. తన జీవితంలో నడుస్తున్నాడు. జీవితంలో చాలా నెగిటివ్ థింగ్స్ వచ్చేసినాయి. జీవితంలో చాలా నెగిటివ్ పీపుల్స్ వచ్చేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన పరిస్థితులు తానుకే గొడ్డుబారిపోయే పరిస్థితులు వచ్చేసినాయి యోసేపుకి. ఆ పరిస్థితులన్నీ ఎందుకు వస్తాయంటే బైబిల్ చెప్తుంది, నిన్ను నన్ను రేపడానికి వస్తాయి. యోసేపుని రేపాలి. గోతులో పడిపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోతులో పడిపోతే మనం ఏం చేస్తామండి? గోతులో పడిపోతే చివరికి అన్నీళ్ళు అందరం తిట్టుకొని బెంగ పెట్టుకొని అక్కడతో లైఫ్ అయిపోయింది అనుకుంటాం. అన్నీళ్ళందరూ యోసేపు స్టోరీ ఎప్పుడైనా మీరు చదవండి. అన్నీళ్ళందరూ పట్టుకెళ్ళి ఆ అబ్బాయిని గోతులో పడేస్తే తన వెనకాల తనకు డ్రీమ్ ఇస్తున్న దేవుడు ఉన్నాడు చూసారా. ఈ గోతులో పడిన కుర్రోడిని ఈజిప్ట్ సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టాలని వెనకాల ఆయన ఆలోచిస్తున్నాడు. దట్ ఈజ్ ద డ్రీమ్. నువ్వు అక్కడితోనే ఆగిపోకు. నా లైఫ్ ఎలా అయిపోయిందంటే ఏం కాదు, ముందు నువ్వు నిలబడు. నువ్వు సరిగ్గా నిలబడితే కార్యాలు చేసేవాడైనా నీ డిజైర్ గొప్పగా ఉండాలి. నీ సక్సెస్ రేటింగ్ నువ్వు పెట్టుకునేది గొప్పగా ఉండాలి. సాయంత్రంకి వచ్చాను, వెళ్ళాను, కళ్యాణ మెతుకులు తిన్నాను, ఇది కాదు, అది అందరూ చేసే పనే. కానీ సెపరేట్ సంథింగ్ స్పెషల్ ఉండాలి నీ లైఫ్. ఈ నలుగురితో నువ్వు ఏదో అన్నారు కదా సామెత, నలుగురితో, అది కాదు. నువ్వు నలుగురిలో నతానియేల్లా ఉండాలి. చెట్టు కింద ఉన్న ప్రభు వచ్చి నిన్ను గుర్తుపెట్టేంత ప్రత్యేకత నీకుండాలి. నిన్ను చూడాలి, నీ పట్ల దేవుడు కోరికలు నెరవేర్చుకోవాలి, ఆశపడాలి. యోసేపు స్టోరీలో అదే కనబడుతుంది. తన జీవితంలో చాలా చాలా క్లోజ్ సర్కిల్ ఆయనకి ద్రోహం చేశారు. దగ్గర వాళ్ళకి ఆయనకి ఎండిపోటు పరిచేశారు. తన ఇన్నర్ సర్కిల్ పూర్తిగా అవుట్ సైడ్ అయిపోయింది. రేపేం జరుగుతుందో తనకు అర్థం కాదు. దగ్గరగా ఉన్నవారే నేరస్తులు అన్నారు. దగ్గరగా ఉన్నవారే తన జీవితం ఎవరికైతే పెట్టుబడి పెట్టాడో తన జీవితమే అన్యాయం పాలైపోయేంత పరిస్థితి వచ్చింది. జీవితంలో కొన్నిసార్లు నీ లైఫ్లో ఇలాంటి ఎదురవుతాయి. నీ క్లోజ్ సర్కిలే నిన్ను క్లోజ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకో, అది నీ సక్సెస్కి మొదట మెట్టు. గుర్తుపెట్టుకో, నీకు ఎవరైతే దగ్గరకు ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళు నిన్ను చూసి ఏడుస్తారు. యాడ్నే బీపీ షుగర్ వచ్చేంతగా యాడ్నే. కానీ వాళ్ళు ఏడుస్తున్నారు కదా, నువ్వేం తగ్గకు, అదే నీ సక్సెస్. గుర్తుపెట్టు. నీకెవరైతే దగ్గరకు ఉన్నారో వాళ్ళు నీ గురించి వాళ్ళకి బాగా తెలుసు, అయినా నేను నేరస్తుడు అంటాడు. అన్నయ్య ఆ నేరస్తుడన్న మాటలు ఆ నోరులే రేపు పొద్దున్న నిన్ను మంచోడనేంతగా ఎదగడానికి అవే పూల మార్గాలుగా ఏర్పరచు అననే. ఎవరైతే బాగా వినండి, ఎవరైతే ఎటకారం చేస్తారో, ఎవరైతే నేరస్తుడు అన్నారో, ఎవరైతే తన జీవితం ఇదిగో ఇలా బాలేదని అన్నారో వాళ్ళని ఒక్క మాట అనలేదండి. అననిచ్చాడు. వాళ్ళందరి నోర్లు మూసేయాలంటే దానికి ఒకటే కారణం ఏంటి చెప్పండి? జీవితంలో ఎదగాలంతే. తన దేవుడిచ్చిన జీవితంలో ఎదగాలి. ఏ నోర్లైతే మొరిగాయో, ఏ నోర్లైతే నేరస్తుడు అన్నాయో, ఏ నోర్లైతే ఇతను మంచోడు కాదన్నారో, ఏ నోర్లైతే ఆయన జైలుకు పంపించాయో, ఏ నోర్లైతే ఈ అబ్బాయే దొంగనే అమ్మాయి అందో లేదా ఆంటీ గారు అన్నారో, వాళ్ళందరూ అబ్బాయి వస్తుంటే లేచి నిలబడేలా చేతులు కట్టుకొని చెప్పండి వందనాలు లేదా నమస్కరించేంతగా జీవితంలో ఎదగాలి. అదే తన డ్రీమ్.
తన జీవితంలో అంతా ఎత్తుకు ఎదగాలి అంటే ఓపిక అవసరం, ఓర్పు అవసరం, ఎదురు చూపు అవసరం. మనం అనుకుంటాం జీవితంలో ఒకేసారి జీవితం రెప్పపాటును మారిపోవాలంటే మారిపోవడానికి ఇది సిల్వర్ స్క్రీన్ కాదు. ఒకే రాత్రికి మారిపోవడానికి యూట్యూబ్ రీలు కాదు, ఫేస్బుక్ రీలు కాదు, టిక్ టాక్ కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు. లైఫ్లో కొన్ని సంవత్సరాలు పెట్టుబడి అలా పెట్టాల్సిందే. అందుకే జీవితంలో ఎక్కడున్నా నమ్మకంగా ఉన్నాడు. తీసుకెళ్ళి గోతులో పడేస్తారు. ఆ గోతులను తీసుకెళ్ళి అన్యులు ఎవరో కొనేస్తారు. ఆ అన్యులు కొనేసిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? ఒక బానిసను కొన్నట్టు ఆ యజమాని ఎవడో కొన్నాడు. నేను అడుగుతున్నానండి, బానిస బతుకులు అంత బాగుంటాయండి? బానిసని కొన్నట్టు కొన్నారండి. మనల్ని కనుక బానిసగా కొనేస్తే మన జీవితం మనకు అనిపిస్తుంది, ఇంక అయిపోయింది నా జీవితం, ఇంకా నా లైఫ్లో ఇంక ఏ డ్రీమ్స్ లేవు, ఏదో తిన్నాను బతికాను అలా డిసైడ్ అయిపోతాం, నీరసించిపోతాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ని మనం చంపేసుకున్నామంటే దీనికన్నా పెద్ద రోగం ఏమీ లేదు. నిన్నెవరో ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ నువ్వే చంపేసుకుంటే చాలా త్వరగా చచ్చిపోతాం, అన్ని విధాలుగా చచ్చిపోతాం. ముళ్ళ లాంటి పరిస్థితుల్లో పడ్డాడు. తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఆ గోతులను తీసుకెళ్ళి అన్యులు కొనేశారు. అన్యులను తీసుకెళ్ళి ఒక యజమాని కొనేశాడు. ఆ యజమాని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ యజమాని జీవితంలో చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. అంత నమ్మకంగా పనిచేస్తున్న ఆమె అతను అంత నమ్మకంగా పనిచేస్తుంటే ఆ అబ్బాయి మీద లేని ఎక్స్పెక్ట్ చేయని తన జీవితంలో ఊహించిన ఒక నింద వచ్చి పడిపోయింది. ఏమైంది ఒకసారి చూద్దామా? ఆదికాండము, మీ అందరికి తెలిసింది, ఒకసారి చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఐగుప్తిలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వద్దెలుచు యెహోవా అతనికి తోడై ఉండుననియు అతను చేసినదంతయు అతని చేతులు అతని యెహోవా సఫలము చేసిననియు అతని యజమాని చూసినప్పుడు యోసేపు మీద ఆగుదాం, బాగా విందాం. స్టోరీ మర్చిపోవద్దు. తను వేసుకునే బట్టలను బట్టి ఎదుటోళ్ళు ఏమనుకుంటాడా అని సిగ్గుపడే రకం కాదు. ఎవరు చెప్పండి? యోసేపు గారు. తనకి హిమ్సెల్ఫ్, తన లవ్ హిమ్సెల్ఫ్, తనను తాను, తన సెల్ఫ్ను తాను గౌరవించుకుంటాడు, ప్రేమించుకుంటాడు. మరొకటి, మోమాటం లేకుండా ఎదుటోళ్ళు ఏమనుకున్నా మనసులో ఉన్నది చెప్పేస్తాడు. ఇప్పుడు ఈ కళ చెప్పడం వల్ల మా అన్నయ్యలు ఏమనుకుంటా, అలాంటివి ఏముండవండి. ముందు ఒక మాట వెనకాల ఒక మాట కాదు, చెప్పాలనుకున్నది ఊరకే చెప్పేస్తాం. తన డ్రీమ్ చెప్తున్నప్పుడల్లా వాళ్ళ అన్నయ్యకి ఎలా ఉందండి? పూండి మీద కారం చల్లుతున్నట్టు ఉంది. ఎందుకంటే ఆ డ్రీమ్లో సాష్టాంగ పడేది ఎవరండి? వాళ్ళే. ఆ 11-12 మంది వాళ్ళే సాష్టాంగ పడతారంటే ఆ 11 మంది వాళ్ళకి నచ్చలేదు. ఏంట్రా మేము నీకు సాష్టాంగ పడిపోవడం ఏంట్రా? వాళ్ళకి నచ్చలేదు. ఆ డ్రీమ్ అలా కంటిన్యూ అవుతుంది. ఆ డ్రీమ్ కంటిన్యూ అవుతుండగా తన జీవితంలో ఊహించిన పరిస్థితి వచ్చినాయి. ఇప్పుడు ఎంత బాధలో బాగా వినాలి. తన జీవితంలో ఒక్కసారి చాలా ఊహించుకున్నాడు, నేను ఎదుగుతాను, నా జీవితంలో చుట్టూ సాష్టాంగ పడతారు మనుషులు, చివరికి అన్నీలు సాష్టాంగ పడతారు, అమ్మా నాన్న సాష్టాంగ పడతారు. ఇప్పుడు ఈ కళలన్నీ అలా తీసుకెళ్ళి అలా గోతులో పడేసిన వెంటనే ఇప్పుడు డ్రీము నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుంది చెప్పండి? అందరూ సాష్టాంగ పడతారు అనుకుంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఈయన గోతులో పడ్డాడు. ఇప్పుడు ఈయన గోతులో పడతాడంటే ఇప్పుడు కళ జరుగుతుందా కేవలం, లేకపోతే అది గాలి కళ అనిపిస్తుందా? నిజం అనిపిస్తుంది. జీవితంలో ఇలా ఎదుగుతాను అనుకుంటే జీవితం ఇలా పడిపోయింది అండి. ఇప్పుడు తన కళ మీద తనకే నమ్మకం పోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, తనకు ఒక విషయం తెలుసు, ఏమవుద్దో తెలీదు, కానీ ఎప్పటికైనా కళ నెరవేరు. తన జీవితంలో విడవనది, విడిచిపెట్టనిది ఏంటో తెలుసా? మీరు మళ్ళీ గమనించాలి. తన కళను అస్సలు పక్కన పెట్టలేదు. యోసేపు ఎదగడానికి కారణం వెనకాల దేవుడు ఉన్నాడు అనేది ఒక కారణం అయితే, పెద్ద కారణం యోసేపు ఎదగడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? చేసే పని శ్రద్ధగా చేస్తాడండి. అందుకే జీవితంలో ఎదగాడు. కుర్రోలు ఎదగపోవడానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి రివర్స్. చేసే పని శ్రద్ధగా చేయరు. ఒక ఉదాహరణ చెప్పనా? మీరు బైబిల్ స్టడీ స్టార్ట్ చేశారనుకోండి, ఆ బైబిల్ స్టడీ మీరు పూర్తిగా చదవకపోతే మీ పనిలో ఏమి లేదు చెప్పండి? శ్రద్ధ లేదు. చిన్న పుస్తకం చదవడం స్టార్ట్ చేసామనుకోండి, పుస్తకం అయిపోవాలండి,
అది ఈ రోజుకైనా రేపటికైనా అయిపోవాలంటే సగం చదివి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని సగం చదువుతున్నావంటే నీ పని వ్యవహారం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలంటే ఏది పూర్తిగా చేయవు. యోసేపు ఏదన్నా చేస్తే పని శ్రద్ధగా చేస్తాడు. అంటే తన పనిలో తనకి నిపుణత ఉంది, చేసే పని శ్రద్ధగా చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, యోసేపు ఇంత బాగా ఎదగడానికి కారణం పని పర్ఫెక్ట్గా చేస్తాడు. అది ఈ పని కాదు. మనం చాలామంది అందరు కనబడే పనులు చేస్తాం. యోసేపు ఎవరు కనబడిన పనులు కూడా వెనక్కిపోయి ఆ పని చెప్పినా ఆ పని కూడా ఎవరు చూసినా చూడకపోయినా చెప్పండి నమ్మకంగా చేస్తాడు. జీవితంలో ఎలాంటి ఎదుగుతారండి, జీవితంలో ఎలాంటి ఎదుగుతారు. సోయింగ్గా తిరిగి కూడా ఎవడు ఎదగడండి. జీవితంలో చేసే పని అది చిన్న పని అయినా ఎవడైతే నమ్మకంగా చేస్తాడో అలాంటి ఎదుగుతాడు. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. అక్కడ పెట్టిన తర్వాత అబ్బాయికి బాగా వినండి, బానిస బతుకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఒక బానిసగా వెళ్ళినోడు ఆ ఇంటికి యజమానుడు స్థాయికి ఎదిగాడంటే ఎలా ఎదుగుతాడండి? ఎలా ఎదుగుతాడు చెప్పండి. ఇప్పుడు ఒక ఇంటికి నిన్ను బానిసగా తీసుకెళ్లారు. ఒక ఇంటికి బానిసగా వెళ్ళిన నీవు ఇప్పుడు ఆ ఇంటికి యజమానుడు తర్వాత యజమానుడు అంత తోడు అయిపోయావంటే ఎలాగవుతావు? ఊరకే అవుతావా? పని దొంగలైతే అవుతారా? దొంగ పనులు చేస్తే అవుతారా? ఒక ఇంటికి బానిసకెళ్ళినవాడు ఇప్పుడు ఆ ఇంట్లో ఆ అబ్బాయికి తెలియకుండా ఒక్క కరెన్సీ బయటకు పోదట, ఒక వస్తువు బయటికి పోదట. అంటే ఫైనాన్స్ ఆయనే చూస్తాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆయనే చూస్తాడు. ఒక్కటేంటి, తన ఇంట్లో ఉన్న ప్రతీది తానే చేస్తాడు. అంటే ఒక అకౌంటెంటే కాదు, ఆ ఇంటికి ఆఫీసర్ మాదిరి అయిపోయాడండి. ఎలాగైపోయాడు? నమ్మకంగా పనిచేస్తాడు. అంటే జీవితంలో ఎదగాలి అంటే ముందు గుర్తుపెట్టుకో, నీకు డిజైర్స్ ఇస్తాడు దేవుడు, రేపుతాడు. ఏదో ఒక బాధ ఉంటుంది. నువ్వు పేదరికంలో పుట్టావంటే గుర్తుపెట్టుకో, ఆ పేదరికం వెనకాల నీకు డబ్బులు తెలియాలి. అందుకే నిన్ను అప్పుడప్పుడు పేదరికంలో పడేస్తాడు. కొన్నిసార్లు ఇలాంటి ఊర్లో పుట్టాను ఏంట్రా నీకు అనిపిస్తుంది. బహుశా నువ్వు అలాంటి ఊర్ని బాగు చేసేంత కలలు నువ్వు కనాలని దేవుడు ఆ పరిస్థితుల్లో నడిపిస్తున్నాడేమో, జాగ్రత్త. నీ ఇల్లులో ఒక్కోసారి నీ ఇంట్లో సరైన మెతుకులు దొరకలేనప్పుడు పేదరికం యొక్క ఆకలి దప్పులు ఎలా ఉంటాయో భవిష్యత్తులో పేదరికాన్ని గురించి ఎలుగెత్తి నువ్వు వివరించడానికి నీ జీవితంలో సక్సెస్ మార్గాలు ఎక్కడి నుంచి వేస్తున్నాడేమో గుర్తుపెట్టుకో. ఒంటరితనం ఎలా ఉంటుందో చూస్తాడు, బానిస బతుకు ఎలా ఉంటుందో చూస్తున్నాడు. ఒక యజమాని దగ్గర ఎంత నమ్మకం ఉండాలో చూస్తున్నాడు. అంటే ఎక్కడికి పోయినా, గోతులో పడినా, ఇంట్లో పడినా, మరొకరి చేతిలో పడినా, ఎక్కడ పడినా తన గోల్ మాత్రం మిస్ అవ్వలేదు. ఇది ఈ రోజు నెరవేరకపోవచ్చు, రేపు నెరవేరకపోవచ్చు, తర్వాత నెరవేరకపోవచ్చు, కానీ చచ్చే లోపు ఏదో ఒక రోజు నేను కలిగిన కళ నెరవేరుతుంది. దట్ ఈజ్ మై లైఫ్ డ్రీమ్ అంటాడు యోసేపు. ఎప్పటికైనా నెరవేరుద్ది. అది ఎలా నెరవేరుతుందో నాకు తెలియదు, కానీ నెరవేరుతుంది. నా సంకల్పం దేవుని బట్టి చాలా గొప్పది, ఎప్పటికైనా నెరవేరుతుంది. నా జీవితం చిందరవందర అయిపోయినా నెరవేరుతుంది. అంతే. కంకణం కట్టుకున్నాడు, చిన్న పని చేస్తున్నాడు, చిన్న పనులు చేస్తున్నాడు. ఆ చిన్న పనుల్లో నమ్మకంగా ఉంటే ఈ లోపల దేవుని పిల్లలకి సాతాను రెడీగా ఉంటుంది కదండి. సాతాను కన్నేసిందంట. ఆఫర్ మీద ఆఫర్లు ఇస్తుంది, రకరకాల మాటలు మాట్లాడుతుంది. విచిత్రంగా ఆ పనిలో చాలా నమ్మకంగా ఉన్నాడు. 6వ వచనంలో అతడు తన కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించను. తాను ఆహారం తినడు తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడు ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి ఏం చెప్తున్నాడు చూడండి. ఎలా ఉన్నాడట? గ్రంథకర్త చెప్తున్నాడు, చూడడానికి బాగుంటాడట, రూపవంతుడు, సుందరవతుడు. నేను అడుగుతున్నానండి, ఈ అబ్బాయి అందంగా ఉన్నాడని ఇష్టపడింది అంటారా? మరొక స్టోరీ కూడా ఉందండి. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడని ఇష్టపడలేదండి, తెలివైనోడు. ఆ అబ్బాయి గుర్తుపెట్టుకో, తెలివైనోడని ఎందుకు ఇష్టపడుతుంది? తెలివైనోడితో నక్క తెలివితేటలేటంటే తెలివైనోడితో అక్రమ సంబంధం పెట్టుకున్న బయటికి రాదనుకుంటుంది. ఏమో నాకు అనిపించిన మాట చెప్తున్నాను. సుందరుడు, చాలామంది చూడటానికి అందంగా ఉంటారు కుర్రోళ్ళు, కానీ ఏమన్నా చెప్పండి, తెలివితేటలు ఉండవు. చాలామంది కుర్రగాళ్ళకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఏ నాలెడ్జ్ ఉండదు చెప్పండి, లౌక్యం తెలియదు.
చాలామందికి లౌక్యం తెలుస్తుంది, చదువు తెలీదు. కానీ యోసేపు చూడండి, టాలెంట్ పర్సన్, ఇంకా డ్రీమ్ బాయ్, ఇంకా హ్యాండ్సమ్ బాయ్, ఇంకా ఆ అబ్బాయి దగ్గర లెక్కలు చాలా కరెక్ట్గా ఉంటాయి. తెలివైనోడు, ఇంట్లో ఈ కుర్రోడుకు తెలియకుండా ఏది జరగదు. అంటే ఇన్ని యాంగిల్లో అబ్బాయి బాగున్నాడు కనుకే ఇష్టపడింది. ఆ దేశంలో ఇలాంటి తప్పుడు పనులు చేసే ఈమెకి చాలామంది అందగాళ్ళు కనిపించుంటారండి. ఈ దేశంలో చాలామంది, ఆ వీధిలో లేదా ఆ ఏరియాలో చాలామంది అందగాళ్ళు కనిపించుంటారు. ఎంతమంది అందగాళ్ళు ఉన్నా, అంతమంది చక్కటి మగాళ్ళు ఉన్నా, వాళ్ళెవ్వరిని ఇష్టపడిన ఈవిడ ఇతన్నే ఎందుకు ఇష్టపడుతుందంటే తెలివైన కుర్రోడు. అది ఆ తెలివైన కుర్రోడని ఇష్టపడుతుంది. కానీ ఆ అబ్బాయి ఎంత తెలివైనడు అంటే ఎన్ని మైమర్పింపుల మాటలు మాట్లాడినా ఒప్పుకోనాడు. ఎందుకంటే తనకేముంది చెప్పండి, తన లైఫ్లో ఒక డ్రీమ్ ఉంది. తన డ్రీమ్ని డిస్టర్బెన్స్ చేసే ఏ చీకటిని దగ్గరికి రానివ్వడండి. తన కలలను నెరవేర్చడానికి సిద్ధమైన పరిస్థితులు గుండా నడిచిపోతాడు తప్ప తన కలలను పాడు చేసే ఆ డ్రీమ్ ఎంత రాయల్గా వచ్చి ఆఫర్లు ఇచ్చినా ఆ కుర్రోడు అంగీకరించాడు. ఆఫర్ మీద ఆఫర్లు ఇస్తున్నా అడుగుతున్నాను. తను పెట్టుకున్న గోల్ ముందు ఈవిడిచ్చే గోల్స్, ఆయన పెట్టుకున్న సక్సెస్ ముందు ఈవిడిచ్చే ఆఫర్లు పెద్ద ఆఫర్లు అండి. ఎన్ని ఆఫర్లు ఇచ్చి ఉంటుందో, డబ్బులు ఇస్తాను, మంచి ఫుడ్ ఇస్తాను, మంచి బెడ్ ఇస్తాను, లైఫ్లో నీకు సుఖం అంటే ఏంటో చూపిస్తాను, ఇలాంటి ఆఫర్లు అన్నీ ఇచ్చి ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి, తను ఇచ్చిన ఆఫర్లన్నీ తను ముందు పెట్టుకున్న గోల్తో కంపేర్ చేసుకుంటే అవి అసలు ఇవి ఆఫర్లా చెప్పండి. తనకు తెలుసు, నా జీవితంలో ఎదిగిన తర్వాత ఇవన్నీ నా ముందు దిగదొడుపు, ఇవి నాకు వద్దనుకున్నట్టు. మనకే కనుక అలాంటి ఆఫర్లు ఎదురొస్తే మనం ఏమంటాం చెప్పనా? దేవుడా, నాన్న లేడు, అమ్మ లేదు, అన్నయ్యలు లేరు, దేశంలో ఒంటరి అయిపోయాను, జీవితం ఎలా అయిపోయింది ఏంటని నేను చాలా బాధపడ్డాను. ఈ ఆకాక హృదయానికి ఓ ప్రేమించే హృదయాన్ని ఈ ఇంట్లోనే పుట్టించావు ప్రభువా, నువ్వు ఉన్నావు ప్రభువా అన్నాడా? మన వంకరోలు మనం అయితే అలాగే అంటాం. ఆయన అలా అన్నాడా చెప్పండి? ఇలాంటి ఒంటరి హృదయానికి ప్రేమించే హృదయాన్ని పంపించావా? చివరికి నా యజమానురాలే నన్ను ప్రేమించేలా చేసావు, నువ్వు ఉన్నావు ప్రభువా, నా లైఫ్ని ఈ విధంగా తీసుకెళ్తున్నావు అంటమ్మా. చాలామంది కుర్రగాళ్ళు లవ్ చేసి వచ్చి పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారండి. పాస్టర్ గారిని ఏమంటారు తెలుసా? పాస్టర్ గారిని అడుగుతారు, పాస్టర్ గారు ఇదిగో దేవుని చిత్తమో కాదో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమో కాదో ఒకసారి చెప్పండి అంటే, నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి కదరా, మళ్ళీ దేవుని చిత్తమో కాదేంటి? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి నువ్వు చేయాల్సినవన్నీ ఆ అమ్మాయితో నిర్ణయాలు నువ్వు తీసుకొని జరిగించాల్సిన కార్యక్రమాలను జరిగించి ఇప్పుడు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడండి? దేవుని చిత్తమా? ఆల్రెడీ నీ చిత్తం అయిపోయింది, ఇక దేవుని చిత్తం అని అడక్కో. మనం చేయాల్సినవన్నీ చేసి మనం ఏమనుకుంటాం? దేవుని చిత్తం అనుకుంటాం. కాదు. యోసేపు అలా అనుకోవట్లేదు. ఏమి చేయకముందే తనకు తెలుసు అసలు దేవుడు ఇచ్చే విజయం ఇలాంటి వంకర మార్గాలు గుండా ఉండదు, పాడు పనులు గుండా జీవితం దేవుడిచ్చే సక్సెస్ ఉండదు, వంకర మార్గాలు గుండా దేవుడి విజయాన్ని ఇవ్వడు. దేవుడు విజయాన్ని ఎలా ఇస్తాడంటే, ఇదిగో కష్టమైన ఆలస్యం అవ్వచ్చు, ఇబ్బంది అయినా సమస్య అయినా ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడికి హోప్ ఇస్తాడు, నిరీక్షణ. ఆ ఒక్క నిరీక్షణతో అది జరిగేంత వరకు నేను ధైర్యంగా బతికేస్తాను. యోసేపు ఇన్ని కష్టాలు ఎలా భరించగలిగావయ్యా అంటే యోసేపు చెప్తాడు, ఏమో తెలుసు సార్, దేవుడు నాకు ఆ డిజైర్ పెట్టాడు లోపల, ఆ డిజైర్ ఒక్కటే నన్ను బతికించేస్తుంది. జీవితంలో గోల్ అంటూ పెట్టుకుంటానండి, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ కష్టాలు కూడా మనకి ఏమనిపిస్తాయి చెప్పనా? రేపొద్దున ఇవే మంచి ఉదాహరణలు అవుతాయని ఆ డ్రీమ్ కొరకు ఈ కష్టాలను కూడా ఎంజాయ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. యోసేపు జీవితంలో ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇప్పుడు ఉన్న ఒక్క కుటుంబం ఆయన మీద తిరగబడిపోయిందంటే ఏమైపోతాడు జీవితంలో? ఏం అవ్వడం. తనకు తెలుసు, ఎన్ని జరిగినా అన్నీలు వ్యతిరేకమైపోయారు, ఏమన్నా అయ్యాడా? తన కుటుంబం తనకు వ్యతిరేకమైపోయింది, ఏమన్నా అయ్యాడా? ఇప్పుడు ఈ యజమానుల కుటుంబం వ్యతిరేకమైపోయింది, ఏమైనా అవుతాడా? తనకు తెలుసు, నీకు నాకు తెలియకపోయినా నాకు ఈ లోకమే వ్యతిరేకమైపోయినా నేనేమీ కాను, ఎందుకంటే నా దేవుడు పెట్టిన విజయం ఏంటో నాకు తెలుసు, నా డిజైర్ ఏంటో, నా టార్గెట్ ఏంటో, నా సక్సెస్ ఏంటో, నా గోల్ ఏంటో
నా జీవితం యొక్క ముగింపు ఏ విధంగా ఉండబోతుందో నాకు తెలుసు కనుక ఎవరు ఎన్ని చేసినా నేను జీవితంలో నా దేవుడిచ్చిన కలలు నెరవేరుస్తాను. అప్పటి వరకు ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, అప్పటి వరకు ఎన్ని గాయాలైపోయినా, అప్పటి వరకు నా పిడికిలంతా కన్నీళ్ళతో నిండిపోయినా, నాగిటి మీద చెయ్యేసి నేనే తిరిగి చూడను. దేవుడికి మాట ఇచ్చి దేవుడిచ్చిన కళలు కంటున్నాను, ఆ దేవుడు ఊరకే ఇవ్వలేదు, నా జీవితంలో నెరవేరుతుంది. అందుకే పనిలో శ్రద్ధ కలిగిన వాడు ఇంట్లో ఉన్నా చక్కగా పని చేస్తాడు. ఇప్పుడు ఆ ఇంట్లో పడేశారు యజమాని, ఇంట్లో అక్కడ కూడా చక్కగా పని చేస్తున్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. లేనిపోయి నేరం వేస్తారండి తన మీద. ఇవన్నీ గుర్తుంటాయండి యోసేపుకి. నేరం వేసి తీసుకెళ్ళి ఆ జైల్లో పడేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఏం చేస్తున్నాడు? 40వ అధ్యాయం ఒకసారి చూడండి. 40వ అధ్యాయం 3-4 వచనాలు. 40వ అధ్యాయం 3-4 వచనాలు. అది యోసేపు బంధింపబడిన ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు అక్కడ కనబడుతున్న వచనాలు చూడండి. ఇంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి అంతటికి నేనే ఏలికనవుతానన్నాడు, తీసుకెళ్ళి గోతిలో పడేశారు. ఇప్పుడు ఆ ఇంటికి యజమానిగా ఎవరైతే పోతీఫర్ ఉన్నాడో, ఆ ఇంటికి అంతటికి యజమానిగా ఉంటే ఇప్పుడు ఆ ఇంటి వారు తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ పడేశారు? గోతులో కాదు, జైల్లో పడేశారు. అంటే ఎక్కడ ఎదుగుతున్నాడంటే అక్కడ రెడీగా ఏముంటుంది చెప్పండి? ఒక గొయ్యి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటాడనుకున్నా తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఇప్పుడు ఈ ఇంట్లో యజమాని ఇంట్లో ఎదుగుతున్నారు అనుకుంటే తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో పడేశారు. ఎక్కడో దిక్కున ఏదో ఒక ఇబ్బందుల్లో పడుతున్నాడా? పడలేదా? పడుతున్నాడు. అన్నేళ్ళ చేత గోతులో పడ్డాడు, ఇప్పుడు ఏళ్ళ చేత జైల్లో పడ్డాడు. మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు, ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ ప్రశ్న అడగకూడదు కానీ అడుగుతున్నాను, గుర్తుపట్టండి. మనల్నే కనుక జైల్లో పడేస్తే జైల్లో నమ్మకంగా పని చేయగలమా? లేదా ఉరేసుకుని చచ్చిపోతామా? చెప్పండి. చెప్పాలి మిమ్మల్ని అడుగుతుంది. ఇలా జరగకూడదు, అడుగుతున్నాను నేను. నిన్నే కనుక జైల్లో పడేస్తే నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది చెప్పు. ఓ పెద్ద లెటర్ రాసి చెప్పండి, ఇంక నా లైఫ్ ఎలాగ అయిపోయింది చెప్పండి, ఇంక నన్ను ఎవరు ఎతక్కండి చెప్పండి, వచ్చిన వెంటనే చచ్చిపోతాం. అబ్బాయికి చూడండి, మీకు అర్థమవుతుందో లేదో యోసేపు యాటిట్యూడ్ మీరు గమనిస్తుంటే. చుట్టూ ఎన్ని జరిగిపోయినా యోసేపు నీకు పట్టదయ్యి అంటే పట్టదో. నీ అన్నీ నీకు వ్యతిరేకమైపోయి నీకు పట్టదంటే పట్టదో. నేను గోతులో పడేస్తాను, నీకేం సీరియస్గా తీసుకోను. నీ యజమానురాలు లేని నిందేసి నువ్వు సీరియస్గా పట్టించుకోడు. అరే నీ లైఫ్లో ఏమనిపించదు. మరి నువ్వు సీరియస్గా తీసుకునేవి ఏంటి యోసేపు అంటే? 1 పని, 2 డ్రీమ్. ఇవే నా లైఫ్లో సీరియస్. ఎక్కడున్న పని సీరియస్గా చేయాలి. నా పరిస్థితులు ఎలా ఉన్నా, వాడు చేయడం వలన, ఈడు చేయడం వలన, ఈమె చేయడం వలన అవేం కాదు. నా లైఫ్లో ఎన్నన్నా జరిగినాయి. ఎక్కడున్న పని నమ్మకంగా చేస్తాను. ఆ చేసే పనిలో నాకు ఒక విషయం తెలుసు, నా దేవుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళబోతున్నాడు. అదొక్కటే నాకు తెలుసు అంతే. తన డ్రీమ్ మిస్ అవడండి. తీసుకెళ్ళి జైల్లో ఉన్న వారందరికీ పని చేస్తున్నాడట. ఆ 39వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడండి, 21వ వచనంలో. అయితే యెహోవా యోసేపుకు తోడయుండెను, అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసిన. గుర్తుపెట్టుకో, నీ ఎక్కడున్నా నీ చుట్టూ ఉన్న వారికి నీ మీద కటాక్షం కలగాలి అంటే ముందు నీలో ఉండాల్సింది చెప్పనా? నమ్మకం కోల్పోకుండా ఉండాలి. నీ యజమాని నిన్ను నమ్మాలన్నా, నీ చుట్టూ ఉన్న వారిని నమ్మాలన్నా, ఎక్కడ నిన్ను నమ్మాలన్నా, కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుని దయను పొందుకోవాలంటే శ్రద్ధ కలిగిన పిల్లోడుగా ఉండాలి. అందుకే నేను మళ్ళీ అంటున్నాను, నీ చదువులో సక్సెస్ అంటే ఏంటో చూడాలంటే శ్రద్ధగా చదువు. గాలి తిరుగులు, పార్కులు, బీచ్లు అని తిరక్కో. శ్రద్ధగా చదువు, దేవుని దయ నీ మీద ఉంటావు. ఉద్యోగం కొట్టాలని కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగావా, కష్టపడి చదువు. సద్దనం అన్న తిని చదువు, పచ్చడి మెతుకులైనా తిని చదువు.
గోల్ పెట్టుకో, దేవా నేను ఎదగాలి, ఉద్యోగం కొట్టాలి, అక్కడి నుంచి నేను సాక్ష్యంగా ఉండాలి. ఎందుకంటే నా జీవితం అనే కథలో కథానాయకుడు నేను కదా ప్రభువా, నా జీవితం అనే కథలో కథానాయకుడు నువ్వే అని కష్టపడి చదువు, ఉద్యోగం ఎదురొస్తుంది, గుర్తుపెట్టుకో. కష్టపడి పని చేయి, కష్టపడి చదువుకో, ఏదన్నా చేయి. అంటే నువ్వు చేసే పనిలో నీ వెనక ఈ డ్రీమ్ నా డ్రీమ్ కాదు, ఎవరు చెప్పండి? నా దేవుని కలే నా కళ, నా కలే నా దేవుని కళ, నా దేవుడు పెట్టిన ఆ చిత్తాన్ని కలగా కంటున్నాను నేను. అందుకే గోతులో పడేసినా సీరియస్ అవడు, జైల్లో పడేసినా సీరియస్ అవడు, అందరూ వ్యతిరేకమైన సీరియస్ అవడు. ఆయన ఎవరికైతే సేవ చేస్తున్నారో వాళ్ళే ఎన్ని పోటీ పొడిచినా వాళ్ళ మీద సీరియస్ అవ్వడు. మరి ఏంటయ్యా నువ్వు సీరియస్గా తీసుకునేదంటే తనకు అర్థమైంది, నా జీవితంలో నేను సీరియస్గా తీసుకునేది చేసే పని నమ్మకంగా చేయాలి, ఆ పనిలో నుంచి దేవుడు ఏర్పరిచిన మార్గంలోనికి నేను ఎదగాలి. ఎక్కడుంటే అక్కడ అబ్బాయి చూడండి దీవెనకరంగా ఉంటున్నాడు. యాకోబు ఇంట్లో యోసేపు ఉన్నంతకాలం యాకోబు ఇంటికి యోసేపు దీవెన, పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నంతకాలం పోతీఫర్ ఇంటికి యోసేపు దీవెన. ఇప్పుడు తీసుకెళ్ళి జైల్లో పడేసాడు. ఇప్పుడు ఎవరికి దీవెన అయిపోయాడు చెప్పండి? తోటి ఖైదీలకి దీవెన అయిపోయాడు. ఒక ఖైదీ, బాగా వినాలి, ఒక ఖైదీ మరొక కొంతమంది ఖైదీలకి అధిపతి అవుతాడంటే అసలు ఊహించుకుంటాం మనం? ఈ ఖైదీ జైల్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన ఖైదీల మీద అధిపతి అవుతాడట. అసలు విచిత్రంగా లేదండి? అంటే ఒక మాటలో చెప్పాలంటే యోసేపు జైల్లో ఉన్నది జైలు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో రిలాక్స్ అయిపోయారు. అంటే పనులన్నీ ఎవరికి అప్పగించేశారండి? యోసేపు చూసుకుంటాడు. రికార్డ్స్ అన్నీ ఎవరికి అప్పగించారండి? యోసేపు చూసుకుంటాడు. ఖైదీలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది తిన్నారో, ఎంతమంది ఎక్కడున్నారో ఈ లెక్కలన్నీ ఎవరు చూస్తారండి? యోసేపు చూస్తారు. నేను అడుగుతున్నాను, నీ చేతికి నా చేతికి తాళాలు ఇస్తే ఏం చేస్తామండి? చెప్పండి, సిగ్గు లేకుండా. ఇంకొకటి తాళాలు ఇచ్చి చప్పగా బయటకు వచ్చేద్దాము. కానీ యోసేపు అలాంటాడు కదండి, నమ్మకంగా జీవితంలో ఊరికి ఎదగ. మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో ఊరికి ఎదగలు. మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. చేసే పని చేస్తానంటే చేస్తాను, లేదంటే చేయలేను. దొంగ పని చేయడు, చేయగలిగిన పని చేస్తాడు. జీవితంలో ఊరకే ఎదగరు. మళ్ళీ చెప్తున్నాను తమ్ముళ్ళకి, అన్నలకి, ఏ పనైనా అది చిన్న పనైనా నమ్మకంగా చెయ్యండి. చదువా నమ్మకంగా ఉండండి, ఇంట్లో పనిలా నమ్మకంగా చెయ్యండి, ఎక్కడున్నా నమ్మకమైన పని చేయండి. చివరికి చర్చిలో బరకాల మడతెట్టే పని అయినా నమ్మకంగా చెయ్యండి. డయాసుల మీద తిరిగే పని కాదు, అది ఎవడేం చేస్తాడు? కింద బరకాల మడతెట్టే ప్లేట్లు ఎత్తారు చూసారా, ఆ పని అయినా నమ్మకంగా చెయ్యండి. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ యొక్క కోరికను దేవుడు ఉన్నతంగా తీసుకెళ్తాడు. అందుకే తన జీవితాన్ని చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఏమైపోయాడంటే జైల్లో ఖైదీలందరికీ అధిపతి అయిపోయాడట, జైలుని ఆయన చేతిలో పెట్టాడట. అంటే ఎక్కడుంటే అక్కడ అధిపతి అవుతాడా? ఎక్కడుంటే అక్కడ అధిపతి అవుతాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఆ అబ్బాయిదే మెజారిటీ. ఇప్పుడు ఆ పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పోతీఫర్ ఇంట్లో ఆయనదే మెజారిటీ. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో కూడా ఆయనదే పై చేయి. అంటే యోసేపు ఎక్కడున్నా చెప్పండి ఒక అడుగు ఎత్తులోనే ఉంటాడు అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ పని చేసినా ఆ పనిలో ఒక అడుగు ఎత్తులో ఉండగలుగుతున్నావా? చేసే పని సిగ్గుపడకండి, చేసే పని నమ్మకంగా చేయండి. పని చేయని వారట బైబిల్లో ఉంది, సోమరులు పని దొంగలట సింపురు గుడ్లకి కారకులు అవుతారు. పేదరికం ఊరకే రాదండి, బద్ధకస్తులకి, సోమరులకి, చేసే పని నమ్మకంగా చేయలేని వాళ్ళకి కలిసి వచ్చే బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పిన? పేదరికం వస్తుంది, సింపురు గుడ్లు వస్తాయి, జీవితంలో ఎదగకుండా పోతాం. జీవితం ఎక్కడేసిన గొంగలి అక్కడే. మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, తన జీవితంలో కలిగిన గాయాలను బట్టి ఫోన్ చేశాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి కోసం డిస్కషన్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో, ఈ డిబేట్, అది మీకు తెలుసు కదా. ఆయన తాలూకు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. జీవితంలో పెద్ద మనిషి అని మరి ఇంకెవరో అని అడగకండి, ఇంకా అందులో ఒక 4-5 ఉన్నారు, అందులో సమ్ పర్సన్ ఎవరు అంతే. ఆయన తాలూక ఆ వయసు మళ్ళీ పెద్ద ఆయన తాలూకు ఫోన్ చేసి, ఈ అబ్బాయి 25 లక్షలు నష్టపోయాడట వాళ్ళ వల్ల. ఊరికే ఆ పాస్టర్ గారు అన్నారట, మాకేం తెలియదు అంతా నీవే చేసావు అది ఊరికే తప్పి. ఎందుకంటే సీటీలు కడతారు కదండి, ఈ సీటీలు కడితే ఆ పాస్టర్ అమ్మగారు వీళ్ళకి అబ్బాయికి దెబ్బ కొట్టారు, అంతే 25 లక్షలు నష్టపోయాడు. సింపుల్గా అందట నాకు సంబంధం లేదు, అంతా అబ్బాయికి సంబంధించింది అన్నదంట.
25 లక్షలు ఇప్పుడు కట్టలేక, తినలేక, ఉండలేక పేదరికంలో 25 లక్షలు ఎక్కడి నుంచి తేగలడండి? పాస్టర్ గారి గురించి ఎవరికి చెడ్డగా చెప్పలేక, నేను ఏం చేయలేదు అంతా ఆవిడే చేసిందని అనలేక, ఏమి చెప్పలేక ఆ బాధల్లోంచి ఒక కసి తెచ్చుకున్నాడు. రాత్రి పగలు కష్టపడి తిండగా జాగ్రత్తగా దాసి 25 లక్షల అప్పు, 10 సంవత్సరాలు అయినా తీరిన అప్పు 5-6 సంవత్సరాలు తీరేసరికి మొత్తం అప్పు తీర్చేశాడు. అంత కసి నీకు ఎలా వచ్చిందంటే తనకు అర్థమైంది, ఎవరో నిందేసి ఆ భారం నా మీద వేసేస్తే నా జీవితం వాళ్ళు చేసిన పనికి నేను ఎందుకు కూరుకుపోవాలి? ఆ నిందను తొలగించడానికి 25 లక్షలు కట్టేశాను అన్న. ఈరోజు ఆ పాస్టర్ గారు నా ముఖం చూడాలంటే ఎంత సిగ్గుపడిపోతాడో అంటుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని గాయాలు మనకేమి నేర్పిస్తాయంటే, చెప్పండి, కొన్ని గాయాలు మనకేమి నేర్పిస్తాయంటే పాఠాలు కాదు, జీవితంలో సక్సెస్ అవ్వాలని నేర్పిస్తాయి. ఒక ఆటో తోలే అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఆటో తోలుతూ స్కూల్కి తీసుకుని వెళ్తుంటే, ఆటో తోలుతున్నప్పుడు తనకు అనిపించింది, మా తాత కష్టపడ్డాడు, మా నాన్న కష్టపడుతున్నాడు, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, నేను సరిగ్గా చదవకపోతే మళ్ళీ మా నాన్నకి నేను అంతంత మాత్రం అందొస్తాను అంతే. గోల్ పెట్టుకున్నాడు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ అయిపోయాడు. చదివితే అలాగే చదవాలండి. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఎలా అయిపోయాడు? తనకి ఆ పేదరికం అనే గాయాలు తన జీవితంలో ఒక డిజైర్ తీసుకొచ్చాయి. ఎప్పుడు దేవుడిని ఎక్కువ ఏం అడగండి, దేవా నాకు లేములో ఉండడం నేర్పించు, ఎందుకంటే ఉన్నత స్థితి విలువ ఏంటో నాకు అర్థం అవుతుంది. ఊరకేది రాకూడదు, గోల్ రావాలి అంటే కొన్నిసార్లు మెతుకులు దొరకలేనప్పుడే అన్నం విలువ ఏంటో అర్థం అవుద్ది. రూపాయి చేతిలో లేనప్పుడే 100 విలువ 10 విలువ ఏంటో అర్థం అవుద్ది. డబ్బులు విలువ ఏంటో తెలియాలంటే పేదరికం అర్థం అవ్వాలి. అందుకే జీవితంలో కొన్ని చేదైనవి, కొన్ని మనకి ఇష్టం లేని చీకటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే నువ్వు వెలుగునేదో చూడబోతున్నావు. అందుకే ఆ వెలుగు వచ్చేంత వరకు ఈ పరిస్థితులు కూడా నేను నడిపిస్తాను. ఒక ఆవిడకి చాలా కష్టాలు, మనకి వాడికి భాషలో తెలుగులో అంటాం సినిమా కష్టాలు అంటారు కదా, ఆ కష్టాలన్నీ వచ్చేసాయి ఆవిడ. అన్ని కష్టాలే, అన్ని కష్టం, 1-2 కాదు, అన్ని యాంగిల్లో కష్టాలు ఉన్నాయి. వచ్చిపోయే వాళ్ళందరికీ బాధ చెప్తుంది. ఏదైనా ఇంటికి వెళ్ళింది అనుకోండి, అక్కడ 4 మాటలు చెప్తుంది, ఇక్కడికి వెళ్తే 4 మాటలు చెప్తుంది, అక్కడికి వెళ్తే 4 మాటలు చెప్తుంది. బాధలు అన్నీ వివరిస్తుంటుంది. ఈ బాధలన్నీ వివరించాక అందరికీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ బాధలన్నీ వివరించిన తర్వాత తనకు ఓదార్పు వస్తుందేమో అని చెప్పుకున్నదట. కానీ విషయం ఏంటి చెప్పినా, ఈవిడ చెప్పుకుంటే ఎవరికి ఓదార్పు రావట్లేదు, కానీ ఎన్నోళ్ళకి వచ్చేస్తుంది ఓదార్పు. తనకు అర్థం అవ్వలేదు, ఏంటి అందరికి చెప్తుంటే నన్ను ఓదారుస్తారనుకుంటే వీళ్ళు ఓదార్పు పొందుతున్నారు ఏంటంటే కొన్ని రోజులకి అర్థమైంది, దేవా నా జీవితంలో నేను మంచిగా ఉంటాను, ప్రేయర్ఫుల్గా ఉంటాను, నీ వాక్యం చదువుతాను, నా జీవితానికి ఎందుకు ప్రభు ఇన్ని కష్టాలు వచ్చాయంటే తర్వాత తనకు అర్థమైంది, ఈ కష్టాలన్నింటిలోంచి నువ్వు ఎదుటోళ్ళతో మాట్లాడుతున్నావు చూసావా, నీ కష్టాలు ఎదుటోళ్ళకి చెప్పండి ఓదార్పు అయిపోయి. అప్పుడు తన జీవితం అర్థమైంది. అక్కడి నుంచి తన జీవిత సాక్ష్యం చెప్పడం మొదలెట్టింది. ఇప్పుడు చెప్పండి, జీవితంలో ఊరకే ఏది జరగదండి, కొన్ని జరగనిస్తాడు. అలా ఎందుకు జరగనిస్తున్నావు ప్రభు అంటే నిన్ను రేపాలంటే ఊరకే లెగిస్తావా? నీకు ఊరకే ఆ రేపబడినా లేదా నిన్ను ప్రజ్వలింప చేయాలంటే ఊరకే ప్రజ్వలింపబడతావా? ఊరకే ఉద్యమం వస్తుందా? నీకు ఉద్యమం రావాలి అంటే, ఆ సక్సెస్ రేటింగ్ నీకు అర్థం కావాలి అంటే కొన్నిసార్లు కావాలనే ఆ పరిస్థితులు కూడా నడిపిస్తాడు. యూసేపు నడిపిస్తున్నాడు, జైల్లో నడిపించాడు, గోతులో నడిపించాడు. ఇప్పుడు ఎక్కడి వరకు నడిపించాడంటే తోటి ఖైదీల మధ్య బానిసగున్న ఆయన్ని అధిపతిని చేశాడు. ఇప్పుడు నేను ముగించేస్తున్నాను. ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఆ ఇంటికి ఆ అబ్బాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. జైల్లో ఉన్నప్పుడు జైల్లో కూడా ఆ అబ్బాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాడు. ఇప్పుడు ఫరో ఎదుటి తీసుకెళ్తున్నాడు. ఫరో ఎదుటికి వెళ్తే ఏమయ్యాడు? ఏమవడం అంటే దేశానికి అధిపతి అయిపోయాడు. ఎక్కడుంటే అక్కడ ఏమైపోతున్నాడు చెప్పండి? అధిపతి అయిపోతున్నాడండి. ఎక్కడుంటే అక్కడ అబ్బాయి ఇంట్లో ఉంటే ఇంటికి అందం, అబ్బాయి యజమాని ఇంట్లో ఉంటే యజమాని ఇంటికి అందం. ఇప్పుడు దేశంలో ఉంటే దేశానికి అందం. మనం దరిద్రం ఇంట్లో ఉంటాంగా. మనం ఎక్కడున్నా అడుగుతున్నాను, ఎక్కడున్నా ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు దీపపడతారు. ఏదన్నా ఒక విషయం, ఇప్పుడు ఈ మీటింగ్లో మీరు ఏదైనా మెయిన్ వర్క్ చేస్తే, ఈ మీటింగ్లో ఏదైనా మెయిన్ వర్క్ చేశారనుకోండి, మీరు సడన్గా లేరనుకోండి, మీ లోటు ఏంటో స్పష్టంగా కనబడాలండి.
మీరు ఇంట్లో ఒకేసారి మీరు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, మీ స్పష్టంగా అర్థం అవ్వాలి నువ్వు లేని లోటేంటో. నువ్వు సంఘంలో ఉన్నా, స్నేహంలో ఉన్నా, మరి లేకపోతే ఈ పని జరగదురా, ఆ లోటు స్పష్టంగా కనబడాలండి. కనబడుతుందా? బాగా నల్లిడరు దరిద్రం నిలిపోయింది అనుకుంటున్నారా? ఏమనిపిస్తుంది అడుగుతున్నాను. నువ్వు ఎక్కడైనా లేకపోతే నీ లోటు స్పష్టంగా కనబడాలి. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఇంటికి అందం, జైలుకి అందం, ఇప్పుడు దేశానికి అందం. ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు. గోతులో ఉన్నవాడు యజమాని ఇంటికి, యజమాని ఇంట్లో ఉన్నవాడు జైలుకి, జైల్లో ఉన్నవాడు ఇప్పుడు సింహాసనం మీదకి. ఎలా ఎదిగాడు చెప్పాలి. ఎక్కడున్న పని ఎంత నమ్మకంగా చేస్తున్నాడో దేవుడు చూశాడు కనుక అంతకే ఎదుగుతున్నాడు. జీవితంలో ఎలా ఎదుగుతాడు చెప్పండి? నమ్మకంగా చేయండి. చేసే పని, ఏ పని చేసినా, ఎవరు ఏ పని అప్పగించినా నమ్మకంగా చేయండి. నమ్మకత్వాన్ని దేవుడి ఎదుట మీరు నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని దేవుడు ఎంత దీవించమన్నా దీవించడు. దేవుడు ఎలా అన్నాడు బైబిల్లో, చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడిని పెద్ద విషయంలో కూర్చోబెడతా అన్నాడు. పెద్ద విషయంలో నమ్మకున్నాడు, ఇంకా పెద్ద విషయంలో కూర్చోబెడతా అన్నాడు. నువ్వు చిన్న విషయంలోనే నమ్మకంగా లేకపోతే నేను తీసుకెళ్ళి పెద్ద స్థాయిలో కూర్చోబెడతాడా? చిన్న పనైనా నమ్మకంగా చేయి, చిన్న పనైనా నమ్మకంగా చేయి. మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే లాగా, పేరెంట్స్ ఉంటే ఒకలాగా, పేరెంట్స్ లేకపోతే ఒకలా, మాస్టర్ ఉంటే ఒకలాగా, మాస్టర్ లేకపోతే ఒకలాగా, ఆఫీసర్ ఉంటే ఒకలాగా, ఆఫీసర్ లేకపోతే ఒకలాగా కాదు. ఎవరున్నా లేకపోయినా ఈ పని నాకు చెప్పారు, నేను బెస్ట్గా చేయాలంతే. ఇలాంటి కమిట్మెంట్లు ఎప్పుడైతే పెట్టుకుంటారో ఇలాంటి వారిని దేవుడు వదలడండి. సామెతల్లో ఉంది, తన పనిలో నిపుణత కలిగిన వాడట ఎవరి ఎదుటి నిలబడతాడట? రాజుల ఎదుటి నిలబడతా. అంటే నీ వర్క్ నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తాయి చెప్పండి? సింహాసనం ముందు వరకు తీసుకెళ్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంట్లో పని నమ్మకంగా చేశాడు, జైల్లో పని నమ్మకంగా చేశాడు, ఎక్కడున్న పని నమ్మకంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పనిలో నిపుణత కలిగిన ఈ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి? ఆ పని తన జైల్లో ఉన్న అతన్ని రాజు ఎదుటి తీసుకెళ్తుంది. యోసేపు జీవితంలో డ్రీమ్స్ అనేవి తన సక్సెస్కి ఆల్ టికెట్ లాంటివి ఉండేవి. తన జీవితంలో తన ఎదగడానికి టికెట్ లాంటివి. ఆ టికెట్ని పట్టుకుని ఎదుగుతున్నాడు. అంటే ఆ హోప్ ఎప్పుడు ఆరిపోలేదండి, తన నిరీక్షణ ఎప్పుడు ఆరిపోలేదండి, తన యొక్క ఆశ ఎప్పుడు నీరసించిపోలేదండి. ఎక్కడున్నా నేను ఎదుగుతాను, నా దేవుడు నన్ను ఎదిగిస్తాడు. ఆ ఎదిగేంత వరకు నేను నమ్మకంగా పనిచేయాలి. అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా సగ జీవితం అయిపోవచ్చు, లేదా జీవితం సగం పైన దాటిపోవచ్చు. కానీ ఎప్పటికైనా నా దేవుడు నా కలలు పండిస్తాడు. ఇది నిరీక్షణతో ఉండడం. యోసేపు అలాగే ఉన్నాడు, ఎదిగాడు. ఎంత ఎదిగాడంటే అందరూ ఆశ్చర్యపడేంతగా ఫరో తర్వాత ఫరో అంతటా అయిపోయాడండి. మీరు ఊహించుకోండి, ఫరో తర్వాత ఫరో అంతటా అయిపోయాడంటే ఎవరైతే నిందేశారో ఆ మేడం గారు అవుతుంది కదా, మేడం, ఆ ఫ్యామిలీ, ఆయన పేరే అధిపతి, ఫరోకి అధిపతిగా ఉన్నాడు దగ్గరగా. ఈ సంరక్షణ అధిపతిగా ఉన్న ఆయన ఇప్పుడు ఫరో ఆఫీసర్, అంటే ఫరో అంత స్థాయికి యోసేపు అయిపోతే ఇప్పుడు నిందలేసిన కుటుంబం ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి చెప్పండి? అలా ఉంటుందండి దేవుడిచ్చే సక్సెస్. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చే సక్సెస్ ఎలా ఉంటుందంటే ఆ నోరులతోనే మళ్ళీ నిన్ను పొగిడిస్తాడు, ఆ నోరులతోనే మళ్ళీ నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆ నోరులతోనే నీకు మళ్ళీ నమస్కారం చేయిస్తాడు. యోసేపు అప్పటి వరకు అది 10 అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, జీవితం సగం అయిపోవచ్చు. అప్పటి వరకు యోసేపు ఓపికగా ఉన్నాడు. ఆ ఓపికేనండి తన జీవితంలో అన్ని విజయాలకు కారణమైంది. దేవుడి కళలు ఊరకే నెరవేరు, ఓపిక చాలా అవసరం. అందుకే దాన్ని బైబిల్ పరిధిలో ఏమంటారంటే నిరీక్షణ అంటారు. బైబిల్ పరిధిలో దాన్ని ఓర్పు అన్నారు, దాన్ని బైబిల్ పరిధిలో దాన్ని ఎదురు చూపు అన్నారు. యోసేపు ఎదురు చూస్తాడు. నా కళలు ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు, కానీ నెరవేరుతుంది, ఒకరోజు ఖచ్చితంగా నెరవేరుతుంది. ముగించేస్తున్నాను. ఒక యజమానుడిగా, ఒక దాసుడిగా, ఒక అధిపతిగా, ఒక ఫరోగా అన్ని స్టేజ్లు చూసాడు లేదా చెప్పండి? అన్ని స్టేజ్ అంటే ఒక మంచి నాయకుడు ఎలా తయారవుతారు చెప్పనా? అన్ని స్థాయిలో చూడాలండి. డైరెక్ట్గా నాయకుడు అయిపోయాడు అనుకోండి, ఆడి కిందో నిలువు తెలియదు. అందుకే కింద నుంచి ఆఫీసర్ అయిన వాళ్ళు ప్రవర్తన ఒకలా ఉంటుంది, డైరెక్ట్ ఆఫీసర్ అయిపోయిన వాళ్ళ ప్రవర్తన ఒకలా ఉంటుంది. కింద నుంచి ఆఫీసర్ అయిన వాళ్ళు వాళ్ళకి తెలుసు దిగువ స్థాయిలో మెన్ ఎంతగా నలిగిపోతారో వాళ్ళకి తెలుసు.
వాళ్ళ కింద స్థాయిలో ఎన్ని లోట్లు ఉంటాయో వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళ కింద స్థాయిలో ఉన్న అన్నీ అనుభవించగలరు. అంటే చిన్నప్పుడు ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో, ఏరే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో అన్ని విషయాలు తెలుసు. ఎదిగాడు. త్వరగా ముగించేస్తున్నాను. తన జీవితంలో పనిలో నమ్మకంగా ఉంటే, ఆ నమ్మకమైన దేవునికి నేను నమ్మకంగా పనిచేస్తే ఆ దేవుడే నన్ను దీవిస్తాడు. కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంది. పని చేయమన్నాం కదని కొంతమంది ఎక్స్ట్రీమ్గా ప్రతి పని చేసేస్తారు. అది ప్రమాదమే. మళ్ళీ పనిలో నమ్మకం ఉండమన్నాం కదని పని ఏంటో పూర్తిగా తెలియకుండా ప్రతి పని చేయడానికి వెళ్ళిపోయినా ఆ పని నీకు గుర్తడైపోద్ది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఊరిలో దొంగలు పడ్డారట. ఆ ఊరిలో దొంగలు పడితే దొంగ నరుస్తున్నారు. ఆ దొంగ నరిస్తే వీడు ఒలింపిక్స్ రన్నర్. సరిగ్గా ఇంటి ముందు నుంచే పరిగెడుతున్నారు. దొంగ అనగానే వీడు వెంటనే బయటకు వచ్చాడు. మనోడు వచ్చాడు, ఇంక పడేసుకుంటాడు అనుకున్నారు. వెళ్ళాడు. మళ్ళీ సర్రమని వెనక్కి వస్తాడు. మరి వస్తే ఏడు దొంగ ఏడు అంటే దాటించానండి అన్నాడంట. ఏం అర్థమైందండి వీడికి ఏం అర్థం అవ్వలేదు. వీడు ఏమనుకుంటున్నాడంటే వీడు ఒలింపిక్స్ రన్నరు, బాగా పరిగెడతాడు. దొంగని పరిగెడితే వీడు బయటకు వచ్చాడు. అందరూ ఏమనుకున్నారంటే వీడు పట్టేసుకుంటాడు అనుకున్నారు. వీడేం చేసి వీడు పట్టుకోలేదు. ఆ పరిగెడుతున్నాడు దాటేసి మళ్ళీ వెనక్కి వచ్చి దాటించాను నేను అన్నాడంట. నేను అడుగుతున్నాను, నీకు టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఎలా ఉపయోగించాలో కూడా తెలియకపోతే చెప్పండి, నువ్వు జీవితంలో ఎదగలేవు. పని చేయమన్నాడు కదా అని ప్రతి పని చేశాడు కాదు, ఆ పని ఎలా చేయాలో కూడా నీకు తెలియాలి. ఆ పనిలో ఎలా ఉండాలో కూడా నీకు తెలియాలి. ఆ పనిని ఎలా జరిగించాలని తెలియాలి. ఇది ఎక్స్ట్రీమ్ అంటారు. ఎక్స్ట్రీమ్ చేయకూడదు. అంటే నువ్వు చేసే పనిలో నీకు తెలుసా? నీ పని మీద నీకు ఐడియాలజీ ఉందా? అది ఎలా ఉపయోగించాలో నీకు తెలుస్తుందా? మరొకడు ఉన్నాడు, ఇంట్లో పని చేస్తున్నాడు. ఆ యజమాని దగ్గర పని చేస్తుంటే ఈ యజమానుడు మాట్లాడుకుంటున్నారు. రేపు పలానా టైంలో మనోడిని ఇలా పలానా ఊరు పంపుదామని అనుకుంటున్నారు. వీడు కిటికీ పక్క నుండి వినేసాడండి. ఈ లోపల వినేసి వీడు ఊరెళ్ళి ఎదురుగా వచ్చేస్తున్నాడు. యజమానుడు ఇంక రేపు పంపుదాం అనుకుంటున్నాడు. లోపల వీడు ఊరెళ్ళి వచ్చేస్తున్నాడు. యజమానుడు అడిగారు, ఏట్రా మరి ఎక్కడికి వెళ్ళేవారని అడిగితే, అదే ఊరు పంపుతున్నారు కదండి, వెళ్ళొస్తాండి. ఎందుకు వెళ్ళేవారంటే అదే పంపుతానన్నారు కదా అందుకే వెళ్ళొస్తాండి. ఎందుకు పంపుతాడికి అనవసరం చెప్పండి. పంపుతానన్న మాట వినబడింది చెప్పండి, వెళ్ళొస్తారు. ఈ లక్షణాలు కూడా ప్రమాదంగా గుర్తుపెట్టుకోండి. నీ పని ఏంటో నీకు తెలియాలి, ఆ పని ఎలా చేయాలో తెలియాలి, ఆ పనిలో నీ విజయాన్ని ఎలా చేకూర్చుకోవాలో నీకు తెలియాలి. యోసేపుకి ఇవన్నీ తెలుసు అంటే యోసేపుకి ఇవన్నీ తెలుసు. యోసేపుకి ఇవన్నీ అర్థమయ్యాయి అంటే యోసేపుకి అన్నీ అర్థమయ్యాయి. అందుకే యోసేపు జీవితంలో ఒక విషయం నేర్చుకున్నాడు. తన జీవితంలో ఎక్కడేసినా నమ్మకంగా ఉన్నాడు. కుంటి సాకులు చెప్పలేదండి. జైల్లో ఉన్నప్పుడు జైల్లో సాకులు చెప్పుకుంటూ నీరసం ఉందని చెప్పలేదండి. ఆ యజమాని ఇంట్లో ఉన్నప్పుడు కాసేసే బుద్ధులు ఆయనకి లేవండి. అన్నిల చేత గాయం చేయబడినప్పుడు ఇంకా నా జీవితం ఎందుకని అనుకోలేదండి. ఎక్కడున్నా పనిని నమ్మకంగా చేశాడు. జార్జ్ వాషింగ్టన్ అని అమెరికాలో సక్సెస్ రేటింగ్ ఉన్నాడు. స్కూల్లో ఈ సీట్ ఇస్తారు కదండి, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ యజమానురాలు ఎవరైతే ఉందో ఆ స్కూల్కి సంబంధించిన ఆవిడ ఈ లోపల క్లాస్ రూమ్లు చెక్ చేసి వస్తాను, ఇక్కడే వెయిట్ చేయని చెప్పుకుని వెళ్ళింది. ఉన్నాడు. ఈ లోపల ఒక మాట అనింది, ఖాళీగా ఉన్న ఎందుకు ఈ లోపల ఈ టేబుల్ క్లీన్ చేయి. ఎవరిని? జార్జ్ వాషింగ్టన్. ఈ టేబుల్ క్లీన్ చేయి, ఈ లోపల మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోతే తిట్టుకోలేదు, ఏమనుకోలేదు. చెప్పేది చిన్న పని అయినా సిగ్గుపడకుండా పని నమ్మకంగా చేశాడు. ఆవిడ వెళ్తూ ఒక మాట ఉంది, బెస్ట్గా క్లీన్ చేయి అని చెప్పి మళ్ళీ క్లీన్ చేశాడు. మేడం వస్తుందో లేదో ఒకసారి చూసుకున్నాడు. మళ్ళీ వంగున్నాడు, మళ్ళీ తుడిచాడు. మేడం వచ్చింది. తలతల్లాడుతూ టేబుల్ కనిపించింది. ఏ మాట మాట్లాడకుండా ఒకటే మాట ఉంది, రేపు వచ్చి జాయిన్ అయిపో అంతే. నేను అడుగుతున్నానండి, ఎవరు చూసినా చూడకపోయినా మనకు ఒక పని అప్పగించినప్పుడు నమ్మకంగా చేయాలి. అప్పుడేనండి జీవితంలో ఎదుగుతాం. ఇది ఏ పనైనా, అది పరిచర్య అయినా, ఇలాంటి యవనస్తుల సదస్సు అయినా, ఇక్కడ నీకు ఏదైనా పాత్ర ఉన్నా ఏదైనా నమ్మకంగా చేయాలండి. ఎవరు చూసినా చూడకపోయినా. ఇంత బాగా ఎవరు చేశారా అంటే పలానా జేమ్స్ చేశాడరా అని చెప్పుకోవాలి. ఇంత చండాలంగా ఎవడ చేశాడరా అంటే ఆ జేమ్స్ గడే చేస్తాడు ఇలాంటి పనులని చెప్పుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంత మంచి పని ఎవడు చేస్తాడంటే ఆడే చేస్తాడు.
యోసేపు జీవితంలో చక్కగా అన్నిట్లో తన జీవితం ఎదిగిపోయాడు. చివరికి ఒక రోజు ఎంత స్థిరపడాలో అంత స్థిరపడ్డాడు. మీకు స్టోరీ తెలుసు. ఒకరోజు అన్నయ్యలు వచ్చారు. నేను ముగించేస్తున్నాను. వాళ్ళ అన్నయ్యలు వచ్చి నిలబడ్డారు, తిండి కోసం నిలబడ్డారు. చెప్పాల్సిన విషయాలు చెప్పాడు. మీరెవరి కోసమైతే ఎంత కుట్ర పన్నారు, మీరు ఎవరినైతే లేకుండా చేయాలనుకున్నారో ఆ యోసేపు ఎవరో కాదు, నేనే అనగానే గల్లు నేర్చేశారండి. ఇప్పుడు దొరికర్రా పిల్ల బచ్చాలారా అన్నాడా. ఈసారి నా రివెంజ్ ఎలా ఉంటుందో చూడండి, దొరికే ఇప్పుడు నా బాల్ నా కోట్లో ఉంది, మీ సంగతి తెలుస్తాను అన్నాడా. జీవితంలో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మనల్ని బాధ పెట్టిన వారు మన చేతికి ఇలా దొరికినప్పుడు గుర్తుపెట్టుకోండి, సేమ్ మనం వాళ్ళకి అలా చేయకూడదండి. అప్పుడే దేవుడు మనల్ని చూస్తాడు. యోసేపు ముందుకి తన బాధ పెట్టిన వాళ్ళు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఆ అన్నయ్యలందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఎలా ఉన్నాడండి? తాను ఎదగక ముందు వాళ్ళ అన్నయ్యల్ని ఎంత గౌరవించాడో ఎదిగిన తర్వాత కూడా చెప్పండి అంతే గౌరవిస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, గోతులో పడినా, జైల్లో పడినా, ఫరో సింహాసనం మీద కూర్చున్నా, పోతీఫర్ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా పరిస్థితులు మారే కానీ ఎవరు మారలేదు చెప్పండి. అది అలా ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలేమో కానీ మనం ఎప్పుడు చెప్పండి ఒకేలా ఉండాలని. మన చుట్టూ ఉన్న మనుషులైనా మారిపోవచ్చేమో కానీ చెప్పండి మనం ఎప్పుడు ఒకేలా ఉండాలండి, అలానే ఉండాలండి. అందుకే యోసేపు తన అన్నీల దగ్గర ఉన్నప్పుడు ఎంత గౌరవించాడో, అంతకుముందు ఎంత ప్రేమించాడో, ఎంతగా తను గౌరవించి వాళ్ళ అన్నయ్యల్ని గౌరవించాడో, ఇప్పుడు ఇంత ఎదిగి ఆ సింహాసనం మీద కూర్చున్నా ఎంత బాగా గౌరవిస్తున్నాడు చెప్పనా. సింహాసనం దిగి మెడ మీద ముద్దు పెట్టుకుని ఒక మాట అన్నాడట, నా జీవితాన్ని నరకప్రాయంగా చేసిన వారులారా మిమ్మల్ని చంపేస్తాంట అనలేదట. తన జీవితాన్ని అంత చిందరవందర చేసిన ఆ అన్నయ్యని దగ్గర తెచ్చుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుని ఒక మాట అన్నాడట, ఆ రోజు మీరు అలా చేయకపోతే ఈరోజు నా కళ ఇలా నెరవేరదరా. మీరు ఒక విధంగా నాకు మేలే చేశారు, ఇది దేవుని యొక్క చిత్తము. నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నాను, మీరు ఎంతైనా మీరు నాకు అన్నయ్యలే అన్నాడట. ఇప్పుడు ఆ విలువలు కాపాడుకోండి. ఆ విలువలు ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మన దేవుడు మనల్ని అంచెలంచెలుగా తీసుకెళ్తాడు. నేను ముగించేస్తున్నాను. యోసేపు జీవితంలో కలలు, యోసేపు జీవితంలో నిందలు, యోసేపు జీవితంలో జైలు, యోసేపు జీవితంలో అన్యాయాలు, యోసేపు జీవితంలో అన్నయ్యల సొంత ఎన్నుపోట్లు, యోసేపు జీవితంలో యజమానురాలు యొక్క అబద్ధాలు, ఇంత రాడికల్ స్టోరీ అంతా యోసేపుని ఎక్కడికి తీసుకెళ్ళడానికండి? ఆ సింహాసనం మీద తీసుకెళ్ళండి. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అండి, నేను ముగిస్తాను. ఆ సింహాసనం మీదకే యోసేపుని ఎందుకు తీసుకెళ్ళాలి? ఇశ్రాయేలు అని ఒక జనాంగం రాబోతుంది. ఆ ఇశ్రాయేలు అని ఒక జనాంగాన్ని దేవుడు కాపాడాలి అంటే దేవుడికి ఒక నమ్మకమైన నాయకుడు కావాలి. ఆ నమ్మకమైన తన నాయకుడు సింహాసనం మీద కూర్చోవాలి. ఆ సింహాసనం మీద తన నాయకుడు కూర్చోవాలి అంటే అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఇన్ని పరిస్థితులు గుండా యోసేపుని ఏం చేశాడు చెప్పండి? నలిపేశాడండి. ఇంత నలిపేసిన తర్వాత లాస్ట్కి అర్థమైంది, నేను ఎక్కడ వరకు ఎందుకు వచ్చానంటే యోసేపుకి అర్థమవుద్ది, ఇన్ని పరిస్థితులు గుండా, ఇన్ని కుట్రల గుండా, ఇన్ని అన్యాయాల గుండా, ఇంత అనారోగ్య పరిస్థితుల కన్నా ఎంత దూరంగా నన్ను ఎందుకు దేవుడు ఇక్కడ వరకు నడిపించాడంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఈ రోజు కోసమే దేవుడు నడిపించాడు. ఈ రోజు అంటే ఈ దేశానికి ఒక రోజు మీరు వలస వస్తారు, కరువు వస్తుంది. ఆ కరువు టైంకి తన శేష జనాంగమైన ఇశ్రాయేలు నశించిపోకుండా మీకన్నా ముందుగా నన్నే దేశంలోనికి శ్రమల గుండా నడిపించాడు. దట్ ఈజ్ మై లైఫ్ స్టోరీ అని చెప్పుకున్నాడు. నేను అడుగుతున్నా, ఎలాంటి స్టోరీలు మనకున్నాయా? మా ఊరిని కాపాడడానికి నేను ఇన్ని శ్రమల గుండా వెళ్ళానని చెప్పుకునేంత శ్రమలు మనకున్నాయి. పోనీ ఊరు వద్దులేండి, కనీసం ఈదిని కాపాడడానికి. పోనీ ఈది వద్దులేండి, కనీసం ఇల్లు. పోనీ ఇల్లు కూడా వద్దు, కనీసం మీ చర్చ్ ఒక్కటైనా మీ లైఫ్కి మ్యాచ్ అవుతుందా? ఆ రోజు అలా జరగకపోతే ఈరోజు ఇలా లేను, ఈరోజు ఇలా లేకపోతే ఈరోజు నేను బెస్ట్గా ఉండలేను. ఈరోజు ఇంత ఇలా జరిగిందంటే దేవుడు నన్ను ఇదిగో ఇక్కడి నుంచి ఈ మాటలు మాట్లాడడానికి నా దేవుడు నన్ను ఎంతగా నడిపించిన ఒక్క స్టోరీ నీ లైఫ్లో ఉందా? వచ్చామమ్మా చర్చికి, వెళ్ళామమ్మా, తిన్నాము, సాంబార్ సెట్టారు, ఈ స్టోరీలు ఎవరికి పనికిరావండి, గుర్తుపెట్టుకోండి. వచ్చాం చర్చికి 10 సంవత్సరాల నుంచి వెళ్ళాం, చాలా గాయాలయ్యాం, దేవుడు చేయబట్టుకున్నాడు, లేపాడు. ఆ 10 సంవత్సరాల స్టోరీలు ఎన్నో పాఠాలు నా జీవితంలో ఉన్నాయి. ఇవందరికీ ఓదార్పు.
ఈరోజు ఎక్కడ ఎందుకు నిలబడ్డా నాకు అర్థమైంది, నా దేవుడు నన్ను ఇంతకే నడిపించండి. ఒక్క గాయపు అనుభవం మనకుందా? కొన్నిసార్లు మనకు అర్థం అవ్వు ఎందుకు ఇలా జరుగుతున్నాయని. దేవుడికి అర్థమవుద్ది వీడికి ఇలాగే జరగాలి. ఎందుకు ఇలా జరగాలంటే ఇలా జరిగితేనే అక్కడ వరకు వెళ్ళగలడు. ఒకవేళ పోతిఫర్ ఇంట్లో యోసేపు అలాగుండిపోతే ఇశ్రాయేలుకి నాయకుడు చెప్పండి ఎప్పుడు ఉంటాడు? గోతులో పడినవాడు గోతులోనే ఉండిపోతే ఇశ్రాయేలుకి సరైన నాయకుడు ఉండడండి. యోసేపు తన అన్నీల మధ్య గారాభంగా పెరిగేస్తే ఇశ్రాయేలుకి ఫరో తర్వాత ఫరో అంతటి నాయకుడు దొరకడండి. ఎంత పెద్ద నాయకుడు అవ్వాలంటే తన వెనకాల ఎంత స్టోరీ జరగాలంటే బైబిల్ చెప్తుంది ఎంత స్టోరీ జరగాలి. నీ జీవితంలో ఏం జరుగుతుందో మరి. ఒకవేళ పేదరికంలో పుడితే బాధపడకు, దేవా నేను ఎందుకు పేదరికంలో పుట్టాను అనుకోకేమో ఆ పేదరికంలోంచి దేవుడు నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. శ్రమల్లో ఉన్నప్పుడు దేవా నాకేంటి శ్రమలని తిట్టుకోకు, ఏమో ఆ శ్రమల్లోంచి నేను ఎక్కడ తీసుకెళ్తున్నాడు. ఎవరైనా నీకు నమ్మకంగా ఉన్నవారు నీకు అన్యాయం చేస్తే, ఆ నమ్మకస్తులు అన్యాయం చేస్తే ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ నీకు చూపిస్తున్నట్టు రేపు పొద్దున్న నువ్వు ఎవరికి చెప్పండి నమ్మక ద్రోహం చేయకుండా ఉండడానికే నమ్మకత్వాల్లో పాఠాలు నీకు ఏమో నీకు ఏమి నేర్పిస్తున్నాడో ఏ గాయాల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ ఆకలి దప్పుల్లో ఏమి నేర్పిస్తున్నాడో తెలియదు. కానీ ఆ గాయాలు, ఇబ్బందుల, శ్రమల్లో ఒక డిజైర్ వస్తుంది చూసారా, ఆ డిజైర్ ఆర్పకండి. ఎందుకంటే బైబిల్ చెప్పింది తిమోతితో మాట్లాడుతూ, నీకు ఇచ్చిన వరములను నిర్లక్ష్యం చేయక దాన్ని ప్రజ్వలింపచే. అంటే రేపు చిన్న స్పార్క్లా పడుతుంది ఆశ, చిన్న స్పార్క్. ఏట్రా జీవితంలో ఎందుకు ఎదగకూడదు అంటే చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ని నిప్పు తెలుసు కదండి, నిప్పులు ఈ జొన్నపుత్రులు కాలుతారు కదా, ఇంకా ఇసురు దాన్ని ప్రజ్వలింపచే. చుట్టూ ఉన్న బొగ్గులంతా వెలిగించేంత వెలుగు ఆ శ్రమలే నీ చుట్టూ ఉన్న వారికి గొప్ప వెలుగునిస్తాయి. తిమోతి అలాగే ఎదిగాడు, యోసేపు అలాగే ఎదిగాడు, భక్తులు అలాగే ఎదిగారు. చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినముల్లో దేవునితో సమానుడయుండు కూడా ఈ శ్రమలలో విధేయత నేర్చుకుని మనకు మాదిరి చూపించి, ఇదిగో జీవితంలో ఎదగాలంటే మీరు కూడా చెప్పండి ఇలానే వెళ్ళాలని మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఇలానే లోపడండి. చదువుకుంటున్నారా? బాగా చదువుకోండి. సంసారం చేస్తున్నారా? చక్కగా సంసారం చేయండి. జీవితంలో చదువుకొని ఉద్యోగాలు కొట్టాలనుకుంటున్నారు, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేయండి. కానీ ఎన్ని చేసినా కూడా మర్చిపోకండి, నా జీవితం అనే కథ, నా కథానాయకుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కథానాయకుడికి నేను సాక్ష్యంగా ఉండడానికే నేను చదువైనా చదువుతాను, ఉద్యోగమైనా చేస్తాను, అక్కడ నిలబడి దేవునికి ఒక సాక్ష్యం ఇస్తాను. ఈ గోల్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మీరు ఎన్ని చేసినా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు, శ్రమల గుండా నడిపిస్తాడు, జీవితంలో ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. మావాడేనండి, ఆ కుర్రాడు మావాడేనండి అని చెప్పుకునేంత గొప్ప స్థాయికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో? ఎన్నిసార్లు తండ్రి భక్తుల జీవితాలు మేమన్నా మాకు ఆశ్చర్యం, ప్రశ్నార్థకం తండ్రి. ఇవి పదే మేము వింటున్నామంటే మాలో తండ్రి ఇంకా నిర్లక్ష్య వైఖరి తండ్రి, పనిలో నమ్మకత్వం లేని తత్వాలు, ఏమాత్రం తండ్రి మా విజయాలకు మేము సిద్ధపాటు లేని తత్వాలు మాకు ఉన్నాయేమో. అందుకే యోసేపుని గురించి పలుమార్లు మాకు వినిపిస్తున్నారు తండ్రి. విన్నవారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా అంత ఎదిగాడంటే దేవా ఎంత ఆశ్చర్యం తండ్రి. మా చుట్టూ సహాయకులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఆత్మీయులు, విశ్వాసులు ఎందరో ఉన్నారు తండ్రి. అయినా మేము జీవితంలో ఎదగలేకపోతున్నామంటే లోపం మాలోనే ఉందని స్పష్టంగా అర్థమవుతుందేమో. మమ్మల్ని క్షమించండి, మా బద్ధకాన్ని తీసివేయండి, సోమర్థనాన్ని తీసివేయండి. మాకు ఇస్తున్న తండ్రి ఈ యొక్క కోరికలు, ఆశలు, డిజైర్స్ తండ్రి మమ్మల్ని గొప్ప చేసుకోవడానికి కాదు, మా సాక్ష్యాలు చెప్పుకోవడానికి కాదు తండ్రి. నా పరిస్థితులన్నిటి వెనకాల నా దేవుడు ఉన్నాడని చెప్పుకోవడానికే, నా దేవుడే ఎంతవరకు నడిపించాడని చెప్పుకోవడానికే, నా దేవుడు వల్ల ఈరోజు నేను ఇలా నిలబడానని చెప్పుకోవడానికే తండ్రి. ఆ ఒక్క మాట చెప్పుకోవడానికే తండ్రి మీరు ఎన్ని శ్రమలు గుండా అయినా మమ్మల్ని నడిపిస్తారు దేవా. తండ్రి యోసేపుని ఎన్ని శ్రమలు చుట్టుముట్టేసినా తన మనస్సు చెదిరిపోలేదు, తన లక్ష్యం కదిలిపోలేదు, తను పెట్టుకున్న గురి ఏ రోజు మిస్ అయిపోలేదు తండ్రి. మేమే శ్రమకి బెదిరిపోతాం తండ్రి, ఏదన్నా ఇబ్బంది వస్తే బెదిరిపోతాం, ప్రతి దానికి తండ్రి ప్రతి దానికి కృంగిపోతాం దేవా.
నమ్మకమైన దేవుడు నువ్వు మా చేయి పట్టుకుని ఉన్నప్పుడు తండ్రి మేము దేనికైనా ఎందుకు లొంగిపోవాలి దేవా. ఆ రోజు ఆ బైబిల్లో ఉన్న భక్తులను తండ్రి మీరు ఆశీర్వదించి ఈ రోజుకి మాకు పాఠాలుగా పెట్టారు దేవా. మేమెందుకు అలా అవ్వకూడదు తండ్రి, మేమెందుకు అలా నిలబడకూడదని ఒక కసి మా గుండెల్లో పుట్టించాడు తండ్రి. మా వీధికి, మా ఊరికి, మా ప్రాంతాలకి, మా జిల్లాకే పేరు తెచ్చేంత ఎత్తుకు మేము ఎందుకు ఎదగకూడదు తండ్రి. రాష్ట్రంలోనే ఒక గొప్ప